భారతదేశంలో ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి ఈ దేశం విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు మలేషియాలో కొంతకాలం ఉండి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఒక పర్యటనలో భాగంగా పాకిస్తాన్ కు వెళ్ళడం జరిగింది. బంగ్లాదేశ్ లో ఒక బేకరీలో బ్లాస్ట్ చేయించి అక్కడ జకీర్ నాయక్ ప్రేరణ ఉంది అని చెప్పి పట్టుబడ్డటువంటి టెర్రరిస్టులు చెప్పడం అని మనం విన్నాము. పాకిస్తాన్ రష్యాకి మధ్య బార్టర్ సిస్టమ్, ఏదైతే వస్తు మార్పిడి విధానం అని మనం పూర్వకాలంలో చూసేవాళ్ళము, వీళ్ళు కొన్ని వస్తువులు ఇస్తే దానికి ప్రతిగా వాళ్ళు వస్తువులు ఇచ్చే ఒక బార్టర్ సిస్టమ్ కి రష్యా అండ్ పాకిస్తాన్ రెండు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. క్రమేపీ స్టెప్ బై స్టెప్ మనం చూసామంటే కనుక ఈ యొక్క పాకిస్తాన్ రష్యా రిలేషన్షిప్ అన్నది పెరుగుతూ కనిపిస్తుంది. చైనా ఇప్పుడు యాంగ్సే, ఏదైతే తవాంగ్ రీజియన్ లోని యాంగ్సే కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్శ్రీ రివర్, ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ కి వాళ్ళు అనుమతి ఇచ్చాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మాకు పెట్రోలింగ్ రైట్స్ ఇస్తే మీకు లదాఖ్ లో 10, 11, 12, 13 పాయింట్స్ లో మీకు పెట్రోలింగ్ రైట్స్ మేము ఇస్తాము. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 167వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. నవరాత్రి ఉత్సవాల్లో నిమగ్నమై ఉన్నారు మీరు. పూర్తి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ గ్లోబల్ రౌండప్ రికార్డ్ చేస్తున్నాము. ఫస్ట్ మీరు అమ్మవారి సన్నిధిలో ఉన్నారు కాబట్టి ముందు మీకు నమస్కారాలు సార్. నమస్కారాలన్నీ అమ్మవారికే వెళ్తాయి. మనం అందరం ఆవిడ పిల్లలమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందువు కూడాను ఈ నవరాత్రుల్లో వాళ్ళ అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సార్. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 166వ ఎపిసోడ్, గత ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ ని చూద్దాం. సో 166వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ చూశారు కదా. 167వ ఎపిసోడ్ లోకి ఇవాళ వెళదాం మనము. ఈ వారంలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి మేజర్ గా మనకు కనబడుతోంది, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. సో ఇరాన్ మిసైల్స్ తో దాడికి దిగింది అండ్ ఇజ్రాయెల్ కూడా రిటాలియేట్ చేస్తోంది అండ్ ఐడిఎఫ్ సోల్జర్స్ ని కూడా కొంతమందిని చంపడం జరిగింది, వాళ్ళు హిజ్బుల్లా తీవ్రవాదులు. సో ఈ వారంలో అంతా కూడా రక్తసిక్తమైనట్టుగానే కనబడుతోంది. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో పరిణామాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం అండ్ మిగతా అనేక అప్డేట్స్ కూడా ఉన్నాయి. అందులో యుఎస్ వైస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ అనేది కూడా చాలా కీలకంగా ఉంది అండ్ జకీర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళాడు. సో ఇట్లాంటి కీలకమైన అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. అండ్ ముందుగా ఫస్ట్ నాకు గిరిధర్జీ, ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ ఈ మూడు దేశాల మధ్య నడుస్తున్నటువంటి ఒక యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళుతున్నట్టుగా కనబడుతుంది. అందరూ కూడా థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అని ఒక ప్రెడిక్షన్స్ కూడా చేస్తున్న సందర్భాలు మేము చూస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అటాక్స్ గురించి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరి స్ట్రాటజీ ఏంటి, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం గురించి మీరు ఆల్రెడీ హర్షతో ఒక ఇంటర్వ్యూలో మీరు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు గ్లోబల్ రౌండప్ లో మనము ఇది రిపర్కేషన్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. అండ్ ఇది నిజంగానే ఎస్కలేట్ అవుతుందా, ఇది ఇంకా పెద్ద యుద్ధంగా మారడానికి అవకాశం ఉందంటారా? దాంతోనే మొదలు పెడదాం. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎటువంటి రిటాలియేషన్ చేస్తుంది అన్న ఆధారంగా ఇది ఎటు వెళ్తుంది అని నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక పాలసీ ఉంది, వాళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తే కంపల్సరీ వాళ్ళు రిటాలియేట్ అవుతారు, రిటాలియేషన్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే చిన్న దేశం ఇజ్రాయెల్ మీద ఎవరైనా దాడి చేస్తే కనుక వీళ్ళు కనుక అపేక్షించి దాన్ని ఏమి చేయకుండా ఉన్నారంటే కనుక అటాక్ చేసిన వాళ్ళకి ఇంకా బలం వచ్చి, ఇంకా ధైర్యం వచ్చి ఇంకో 2-3 సార్లు వాళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అందుకని ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీకి పెట్టుకున్నారు, వాళ్ళ దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళని కొట్టడం అనేది వాళ్ళకు ఒక పాలసీ ఉన్నది. కాబట్టి ఆ పాలసీ దృష్ట్యా ఇజ్రాయెల్ తప్పకుండా ఇరాన్ మీద దాడి చేసి తీరుతుంది. కానీ వాళ్ళకు ఒకటే విండో ఉంటుంది, ఆ ఒకటే రోజు ఒకటే విండోలో వాళ్ళు టార్గెట్ చేస్తారన్నదే చాలా కీలకం. దీంట్లో చాలా టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, 2 వాళ్ళ ఆయిల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, 3 వాళ్ళ IRGC ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ళ నేతృత్వం ఉంది. అన్నిటికంటే కీలకమైంది ఖమెనై వాళ్ళ ఎవరైతే స్పిరిచువల్ లీడర్ ఉన్నారో
ఆయన ఒక టార్గెట్. వీటిల్లో దేన్ని టార్గెట్ చేస్తారు అన్నది ఇజ్రాయెల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కరెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుని దానికి సీక్రెసీ మెయింటైన్ చేసి వాళ్ళు టార్గెట్ చేస్తారు. అమెరికా ఏమో వాళ్ళ ఆయిల్ ఇన్స్టలేషన్స్ ని అటాక్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు అమెరికా నుంచి మెసేజ్ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమో న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కొట్టండి అని చెప్తున్నాడు ఆయన. బహుశా ఇజ్రాయెల్ ఏమో ఖమనేయిని టార్గెట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇజ్రాయెల్కి ఏంటంటే ఇప్పుడు ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ దొరికింది, వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకోదలుచుకోలేదు. ఇప్పుడు కనుక అక్కడ నేతృత్వ మార్పిడి చేయగలిగితే, వాళ్ళు అక్కడి నుంచి తీసేయగలిగితే చాలా కాలంగా తర్వాత కొన్ని దశకాలుగా వాళ్ళకి ఇరాన్ నుంచి మరి అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు. అందుకని ఆ నేతృత్వాన్ని తీసే ప్రయత్నం వాళ్ళు ఫస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ని ధ్వంసం చేస్తే కనుక దాని ఫాలోఅవుట్ కూడా ఉంటుంది. న్యూక్లియర్ రేడియేషన్ వస్తుంది. న్యూక్లియర్ రేడియేషన్ వస్తే కూడా మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడాను మనం శానిటైజ్ చేసేంత వరకు ఎవరు వెళ్ళలేరు. రమారమి ప్రపంచంలో 30-35% చమురు అక్కడి నుంచే వస్తుంది, పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తుంది. సపోజ్ అది కంటామినేట్ అయిపోయిందంటే ఇంకా మరి మన ఆయిల్ ప్రైసెస్ ఎక్కడికి వెళ్తాయో మనం చెప్పలేం. బహుశా రెట్టింపు అవ్వచ్చు, 3 రెట్లు అవ్వచ్చు. ఆ సంక్షోభం మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు అది తెలియదు. కాబట్టి అది ఒక రిస్క్ ఉన్నది న్యూక్లియర్ అటాక్ చేయడానికి, న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద అటాక్ చేయడానికి. ఆయిల్ ఇన్స్టలేషన్స్ మీద అటాక్ చేస్తే కనుక ఇరాన్ అమెరికాకు బ్యాక్ ఎండ్ నుంచి వార్నింగ్ ఇచ్చిందని మనకు తెలుస్తుంది. ఏమో వార్నింగ్ ఇచ్చిందంటే, మా ఆయిల్ ఇన్స్టలేషన్స్ మీద మీరు అటాక్ చేస్తే మీ ఆయిల్ ఇన్స్టలేషన్స్ అన్ని కూడా మేము ధ్వంసం చేస్తామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అంటే సౌదీ అరేబియా, కువైత్, ఖతార్ వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఇన్స్టలేషన్స్ కూడా వాళ్ళు అటాక్ చేయగలరు. మనం చూసాం ఇప్పుడు ఇజ్రాయెల్ మీద చేసిన దాడిలో రమారమి 200 మిసైల్స్ వాళ్ళు కొడితే దాంట్లో ఒక 10-15% మిసైల్స్ యాక్చువల్గా ఇజ్రాయెల్లో పడ్డాయి. కొంత డ్యామేజెస్ కూడా అయినాయి. సరే, ప్రజలంతా పక్కలో వెళ్ళారు, బతికారు, అది వేరే విషయం. కానీ 100% వీళ్ళ ఐరన్ డోమ్ కానీ, వీళ్ళ డేవిడ్ స్లింగ్ కానీ, వీళ్ళ ఆరో కానీ ఇవేవి పని చేయలేదు. 100% పని చేయలేదు. కొంత లీక్ అయింది. ముసాద్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో బాంబ్స్ పడ్డాయి. అది దాని గురించి కూడా చర్చిస్తాను నేను. యాక్చువల్గా అది ఒక పెద్ద ఇంతవరకు ఇజ్రాయెల్ హమాస్ ని, హౌతీలని, హిజ్బుల్లాని ఏదైతే తిడుతూ ఉండిందో ఇప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్ కూడా. ఎనీవే, ద పాయింట్ ఇస్, ఇక్కడ మనకు అంత దూరం వెళ్ళి కొట్టవలసినటువంటి మిసైల్స్ కూడా 100% ఇజ్రాయెల్ ఆపలేకపోయింది. పక్కనే పర్షియన్ గల్ఫ్ దాటి ఒక 150-200 కిలోమీటర్ దాటితే వీళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి సౌదీ అరేబియా. దాన్ని కొడితే కనుక వీళ్ళు నిజంగా 100% ఆపలేనటువంటి పరిస్థితి. గతంలో ఆల్రెడీ డ్రోన్ అటాక్ చేశారు. యమన్ నుంచి వాళ్ళ ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్ జరిగినాయి గతంలో సౌదీ అరేబియాకి. కాబట్టి ఇరాన్ అది వార్నింగ్ ఇస్తుంది, మా ఆయిల్ ని మీరు టచ్ చేశారంటే మీ ఆయిల్ కూడా మేము ధ్వంసం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇది మరి ఎటు దారి తీస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే జో బైడెన్ ప్రభుత్వం ఆయిల్ ఇన్స్టలేషన్ మీద టార్గెట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఆయిల్ ఇన్స్టలేషన్ మీద కనుక టార్గెట్ చేస్తే గల్ఫ్ అంతా కూడా మనకు ఆయిల్ కట్ ఆఫ్ అయిపోతే ఇంకా అప్పుడు అమెరికా ప్రపంచానికి మొత్తం ఆయిల్ ఇచ్చేటువంటి దేశంగా తయారవుతుంది. వాళ్ళ దగ్గర అంత ఆయిల్ ఉంది, అంత చమురు ఉంది వాళ్ళ దగ్గర. అది బహుశా వాళ్ళ ప్లానా, పెద్ద ప్రశ్న పుడుతోంది నాకు. ఎందుకంటే అది కనుక చేస్తే మొత్తం మోనోపొలీ వచ్చేస్తుంది లిటరల్లీ. వాళ్ళు ప్రపంచంలో మొత్తం ఆయిల్ సప్లై వాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర చాలా ఆయిల్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు నెట్ ఎక్స్పోర్టర్, వాడు ఎక్కడ కూడా వాళ్ళు కొనట్లేదు, అంతా వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. భారతదేశం కూడా మనం అమెరికా నుంచి కొంటున్నాం. మన కొంటున్నటువంటి టాప్ 5 దేశాల్లో అమెరికా ఉన్నది. నంబర్ 1 రష్యా, నంబర్ 2 ఇరాక్, నంబర్ 3 సౌదీ అరేబియా, ఆల్మోస్ట్ నంబర్ 4 యుఎస్ఏ. వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం మనం. యుఎస్ఏ ఈరోజు యూరోప్ సప్లై చేస్తాం. వాళ్ళది ఎప్పుడైతే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని పేల్చేసిందో అమెరికా పేల్చినట్టు ఎవరు చెప్పట్లేదు, అమెరికానే పేల్చింది. సో రష్యన్ ఆయిల్ మీద డిపెండెన్సీని కట్ చేసింది యూరోప్కి. కాబట్టి ఈరోజు యూరోప్ మొత్తం అమెరికా మీద డిపెండెన్సీ ఉంది. అమెరికానే వాళ్ళకి అన్ని సప్లై చేస్తుంది. ఇవన్నీ దాన్ని ఏమంటారంటే మన ఆయిల్ అంతా వాళ్ళకి సప్లై చేస్తున్నారు. కాబట్టి అటువంటి గేమ్ ప్లాన్ ఏమైనా అమెరికాకు ఉన్నదా? పెద్ద గేమ్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తుందా? నాకు పెద్ద ప్రశ్నలు పుడుతున్నాయి. కాబట్టి ఇది నిజంగా ఆయిల్ ఇన్స్టాలేషన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే మరి ప్రపంచం అంతా కూడా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 2. మూడవది, ఖమెనీని టార్గెట్ చేస్తే కనుక, ఆ రెజీమ్ చేంజ్ చేస్తే కనుక ఫ్యూచరిస్టిక్ లో రాబోయే దశకాల కొద్దీ కనీసం అంటే ఒక కొన్ని మేబీ అనదర్ 20-30 ఇయర్స్ వరకు ఇజ్రాయెల్కి మళ్ళీ ఈ హమాస్, హౌతీల బెడద ఉండదు. కాబట్టి అతన్ని టార్గెట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాక్సీస్ని టార్గెట్ చేసినంత మాత్రాన మనకు సొల్యూషన్ రాదు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ మన మీద దాడి చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఆక్సిజన్ వస్తుందో, వీళ్ళ నేతృత్వం ఎక్కడున్నది, ఇరాన్లో ఉన్నటువంటి మన ఖమెనీ,
అతన్ని తీసేస్తే కనుక ఇవి ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అన్నది ఒక ఆలోచన ఉన్నది వాళ్ళకి. కాబట్టి ఈ రిటాలియేషన్ అనేది వాళ్ళకి ఒకటేసారి ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్లో ఏది కొడతారని మనం చూడాలి. ఒకవేళ అది కనుక ఫెయిల్ అవ్వడమో లేకపోతే దాంట్లో ఏదైనా కొంచెం మేజర్ ఇష్యూస్ వచ్చినాయంటే కనుక ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దీంట్లో మనం చూస్తున్నాము ఏవైతే మన సున్నీ దేశాలు ఉన్నాయో అవి తూతూ మంత్రంగా ఏవో అంటున్నాయి, కానీ మోర్ ఆర్ లెస్ ఇజ్రాయెల్ సమర్థిస్తున్నాయి అవి. ఎందుకంటే వాళ్ళకు ఇరాక్ తోటి బెడద ఉన్నది. కానీ సున్నీల పరిస్థితి మనం చూసామంటే రేపు షియా ఇరాన్ కనుక కంప్లీట్గా కొలాప్స్ అయ్యి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి శక్తి ఒకటి మాయమవుతే కనుక సున్నీలను కూడా వీళ్ళు బేఖాతరు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సున్నీలకు ఇజ్రాయెల్ని ఎదుర్కొనేటువంటి శక్తి వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళకు కూడా కంప్లీట్గా ఇరాన్ నాశనం అవడం వీళ్ళకు కూడా ఇష్టం లేదు. వాళ్ళకు షియా దేశం ఇరాన్ శత్రువు అయినా కానీ కూడా ఇజ్రాయెల్ మీద కొంత ఒత్తిడి ఉండాలి అనేది వీళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఏం నిర్ణయించుకోవాలో తెలియని అస్థిర పరిస్థితిలో ఈరోజు సున్నీ దేశాలు ఉన్నాయి. ఇది కనుక ఇజ్రాయలీ అటాక్ కనుక మామూలుగా ఏదో చూపించుకోవడానికి ఏదో అటాక్ లాంటిది చేసి వాళ్ళు వదిలేశారంటే అందరూ ఊపిరి తీసుకోవచ్చు. లేదు వాళ్ళు పెద్ద ఎత్తున మేజర్ టార్గెట్స్కి వెళ్ళారంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా సంక్షోభం రాబోతుంది. బంగారు ధరలు మనకు 1,00,000 పైబడి దాటిపోయేటువంటి ప్రమాదం ఉన్నది, తులం బంగారం. అలాగే మనకు ఆయిల్ రేట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అయ్యేటువంటి ఒక సిచ్యుయేషన్ రావచ్చు. స్టాక్ మార్కెట్స్ అన్ని కుదేలైపోతాయి. మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. కాబట్టి నిత్యావసర సరుకులు కూడా మనకు ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. మరి చూద్దాం ఇజ్రాయెల్ ఫైనల్గా దాడి చేసినప్పుడు ఎటువంటి టార్గెట్ని చూస్ చేసుకుంటుందో దాని ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా ఎలా ఉంటుందో మనం దాని ఆధారంగా మనం. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడుగుతున్నాను. యాక్చువల్లీ నాకు ఇంకొక ఎకానమిస్ట్ ఒక అతను చెప్పిన మాట ఇది. సో బేసికల్లీ ప్రపంచంలో ఒక అస్థిరత నెలకొన్న ఈ టైంలోనే భారతదేశం కొంత ముందస్తు చర్యలకు పూనుకుంటోంది. ఆల్రెడీ కొంత బ్యాంక్స్ ని చాలా వరకు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. లోన్స్, మనీ, క్యాష్ ఫ్లో ఎక్కువగా బయటకు రాకుండా కొంత కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నది ఆల్రెడీ మన ఆర్థిక శాఖ అనేది వింటూ ఉన్నాను. ఇజ్ ఇట్ రైట్? మీకు ఏమైనా అట్లాంటి సూచనలు కనబడుతున్నాయా? భారతదేశం ఏమైనా కొంత అప్రమత్తం అయినట్టుగా చూడాలా లేకపోతే ఏంటి? అంటే మనకు బేసిక్ గా మనం చాలా సేవింగ్స్ బేస్డ్ ఎకానమీ మనది. కరెక్ట్. మిగతా వెస్టర్న్ దేశాలని సేవింగ్స్ ఉండవు, వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క మనిషి కనీసం అంటే తన ఆదాయం కంటే 2-3 రెట్లు అప్పులు చేసుంటాడు ఎప్పుడు కూడా. సో ఆ కన్సంప్షన్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఆ దేశాలన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఆ దేశాలకి మిగతా దేశాలన్నీ ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. అమెరికా పాపులేషన్ ఎంత ఉంది? భారతదేశం పాపులేషన్తో పోల్చుకుంటే 20% కూడా లేదు. కానీ భారతదేశం మొత్తం మనం ఎంత కన్జ్యూమ్ చేస్తామో దానికి రమారమే 10 రెట్లు కన్జ్యూమ్ చేస్తారు. అందుకని వాళ్ళు అట్రాక్టివ్. సో మన దేశంలో ఈ సేవింగ్స్ బేస్డ్ ఎకానమీ ఏదైతే ఉందో క్రమేపీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవింగ్స్ అన్నది గతంలో సేవింగ్స్ బ్యాంక్లో, ఎఫ్డీలో, బంగారంలో వీటిలో పెట్టుకునేవాళ్ళు, ఈ మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయని చూస్తే రియల్ ఎస్టేట్కి, ఇతరత్ర వీటికి వెళ్తున్నాయి. అందుకనే భారత ప్రభుత్వం ఇంట్రెస్ట్ రేట్ని అంత తొందరగా తగ్గించట్లేదు. ఎందుకంటే తగ్గిస్తే కనుక కంప్లీట్గా సేవింగ్స్ నుంచి అక్కడికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే కంట్రోల్డ్గా మన ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ దాన్ని మేనేజ్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్లస్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత భారత ఎకానమీ అంతా కూడాను డిజిటల్ ఎకానమీకి వెళ్తాం. ఈ రోజు మనం బయటకు వెళ్ళామంటే యాక్చువల్గా నేను ఇంకా ఇప్పుడు కూడా యూపీఐ పెట్టుకోలేదు. నేను అది ఓపెన్గా చెప్తున్నాను. నేను బహుశా ఇంకా నేను అది కూడా తీసుకోవాలి. యూపీఐ లేకపోతే కనుక ఎవరి దగ్గర కూడా ఈరోజు క్యాష్ లేదు. కూరగాయలు కొనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆటో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళినా వాళ్ళ దగ్గర చేంజ్ లేదు. ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్ చూపిస్తున్నారు. సో కంప్లీట్ డిజిటైజేషన్ అయిపోయింది. కాబట్టి సిస్టమ్ నుంచి క్యాష్ వెళ్ళిపోయింది బయట. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఈ యొక్క రిఫార్మ్స్ వల్ల రేపు మనకి ఏదైనా మేజర్ ఎకనామిక్ ఇంపాక్ట్ మన దేశం మీద వస్తే దాన్ని ఈజీగా మేనేజ్ చేసే కెపాసిటీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంటే మనీని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళ చేతిలో చాలా సునాయాసంగా వాళ్ళు చేయొచ్చు. అప్పుల విషయాల్లో కూడాను మనకు చైనా, తర్వాత యూరోప్లో, ఇతరత్ర దేశాల్లో ఉన్నటువంటి సంక్షోభం మనకు లేదు. అది కూడా చాలా కంట్రోల్డ్గా ఉన్నది. కాబట్టి మన ఎకానమీ జనరల్గా దాని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఈ దెబ్బలు తగిలితే కనుక కొంత నష్టం ఉంటుంది, కానీ ఆ దేశాలు నష్టపోయినంత నష్టం మనకు ఉండదు. కొంత మనం దాన్ని కుషన్ చేసేటువంటి కెపాసిటీ మన ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రైట్. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశము
పాకిస్తాన్ కి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. పాకిస్తాన్ కి జకీర్ నాయక్ వెళ్ళాడు. జకీర్ నాయక్ గురించి ప్రేక్షకులకు ఎలాగో తెలిసిందే. భారతదేశంలో ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి ఈ దేశం విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు మలేషియాలో కొంతకాలం ఉండి ఇప్పుడు పాకిస్తాన్ కి అక్కడ ఒక పర్యటనలో భాగంగా పాకిస్తాన్ కి వెళ్ళడం జరిగింది. సో జకీర్ నాయక్ పాకిస్తాన్ పర్యటన ఎట్లా చూస్తారు సార్ మీరు? జకీర్ నాయక్ ని రమ్మని ఆ ప్రభుత్వమే పిలిచింది. నిజంగా అటువంటి వ్యక్తిని ఎందుకు పిలిచారో మనకు తెలియదు. ఎందుకంటే అతన్ని ఈవెన్ ఇస్లామిక్ దేశమైనటువంటి బంగ్లాదేశ్ కూడా అతన్ని బ్యాన్ చేసింది. బంగ్లాదేశ్ లో ఒక బేకరీలో బ్లాస్ట్ చేయించి అక్కడ పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. దాని వెనకాల జకీర్ నాయక్ ప్రేరణ ఉంది అని చెప్పి ఆ పట్టుబడ్డటువంటి టెర్రరిస్టులు చెప్పడం అని మనం విన్నాము. అందుకనే వాళ్ళు కూడా బ్యాన్ చేశారు. అలాగే శ్రీలంక, యూకే, కెనడా చాలా దేశాలు అతన్ని బ్యాన్ చేశాయి. అతను ఒక టెర్రరిస్ట్, ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యక్తి అని చెప్పి అతన్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి పాకిస్తాన్ అతను ఎందుకు పిలిచారు అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు వాళ్ళకు దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ ఏమొచ్చిందంటే వాళ్ళ దేశంలోనే వాళ్ళు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు జకీర్ నాయక్ తీసుకొచ్చాడు. అక్కడ చిన్న పిల్లలు 12, 13, 15 ఏళ్ల పిల్లలకు ఆర్ఫన్స్, అనాథులైనటువంటి ఆడపిల్లల్ని ఒక ఎన్జిఓ వాళ్ళకు ఏదో పైసలు ఇచ్చి వాళ్ళని చదివించి వాళ్ళని ఏదో ఒక పెద్దవాళ్ళుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తోంది. వాళ్ళు జకీర్ నాయక్ని పిలిపించి అతనితోటి వాళ్ళకి ఏదో సర్టిఫికెట్లు ఇప్పిద్దామని ప్రయత్నం చేశారు. సర్టిఫికెట్లు ఇద్దామని చూస్తే జకీర్ నాయక్ ఆడపిల్లలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించి స్టేజ్ నుంచి దిగి వెళ్ళిపోయాడు. ఎందుకు? అతను ఇచ్చిన కారణం ఏంటి? మెహరం లేడు అని. ఈ అమ్మాయిలకి మెహరం లేరు కాబట్టి నేను అమ్మాయిల దగ్గర ఇంటరాక్ట్ చేయను. అంటే ఇతనేమో 75 ఏళ్ల. మెహరం అన్నది ఇస్లాంలో ఒక పద్ధతి ఉన్నది. దాని ప్రకారం ఏంటంటే స్త్రీ తను సొంతంగా స్వేచ్ఛగా ఒక స్త్రీ బయట తిరగడానికి వీల్లేదు. తను బయటికి వెళ్ళిందంటే తనతో పాటు తన తండ్రో, తమ్ముడు, అన్ననో, కొడుకో, మనవడో వీళ్ళు మాత్రమే ఉండాలి. వీళ్ళు కాకుండా ఎవరన్నా ఉన్నారంటే కనుక దాన్ని అడల్టరీ కింద భావిస్తారు. వాళ్ళు అడల్టరీ కింద భావించి ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టడమో లేకపోతే జైల్లో పెట్టడమో ఇటువంటివన్నీ చేస్తారు. కాబట్టి ఈ అమ్మాయిలు వచ్చిన వాళ్లకు మగవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఉండను అంటారు. 70 ఏళ్ల ముసలాయన వాళ్ళు పాపం చిన్న పిల్లలు. వాళ్ళు ఇటువంటి ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ కూడా ఒక చిన్న పిల్లని కూతురుగా చూడకుండా ఒక స్త్రీగా చూసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు ఇస్లాంలో ఉన్నది. దాన్నే జకీర్ నాయక్ అక్కడ ప్రదర్శించారు. పాకిస్తానే షాక్ లో. వీళ్ళు హమారా బేటీ అంటున్నారు. వాళ్ళు అంటే మా పిల్లలా చూసుకుంటున్నాం వీళ్ళని, ఆడపిల్లల్ని అని వాళ్ళు చెప్తుంటే ఆ పిల్లల్ని తన కూతురులా భావించకుండా ఒక స్త్రీగా భావించి ఆ అమ్మాయి పురుషులు ఎవరు లేరు కాబట్టి నేను అక్కడ వాళ్ళతో కలవను అని చెప్పి వెళ్ళిపోవడం అన్నది ఎంత మత ఛాందసమో మౌఢ్యమో ఈ వ్యక్తిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే వాళ్ళ అనాథలకు మెహరం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేదు, వాళ్ళకి అన్న లేరు, చెల్లెలు, తమ్ముడు లేరు, ఎవరు లేరు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు వాళ్ళు? అంటే వాళ్ళని ఆ వయసులోనే 12, 13 ఏళ్లలోనే వాళ్ళ పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళ భర్తల్ని వస్తే మెహరం రావాలనా? జకీర్ నాయక్ ఏం ఆలోచన చేస్తున్నాడు? సో అటువంటి వ్యక్తిని వాళ్ళు పాకిస్తాన్ పిలిచిందంటే వాళ్ళు ఎంత మూర్ఖులో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి షహబాజ్ షరీఫ్ స్వయాన కలవడము, ఇతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన మంత్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేయడము, ఇవి మనం చూసాం. అక్కడ జకీర్ నాయక్ అక్కడ వెళ్ళి పాకిస్తాన్ లో 1 month ఉంటాడు అంటున్నారు. అండ్ బంగ్లాదేశ్ కూడా వెళ్లే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. బంగ్లాదేశ్ వెళ్ళలేరు, ఎందుకంటే బంగ్లాదేశ్ లో బ్యాన్ ఉంది. ఇంకా ఈ కొత్త ప్రభుత్వం బ్యాన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా లిఫ్ట్ చేస్తే వెళ్ళొచ్చు. షేక్ హసీనా ప్రభుత్వంలో బ్యాన్ పెట్టారు. బహుశా మొహమ్మద్ యూనిస్ ఆ బ్యాన్ కనుక ఎత్తివేస్తే అప్పుడు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అయితే లేవు. చూద్దాం ఏమవుతుందో. కానీ ఇతను వచ్చి షహబాజ్ షరీఫ్ తోటి, పాక్ ప్రభుత్వం తోటి చర్చలు చేసి ఏమడుగుతున్నాడు? అతను ఇస్లామిక్ నేటో తయారు చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్లామిక్ నేటో అంటే మలేషియా, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ ఇటువంటి దేశాలన్నీ, వీలైతే సౌదీ అరేబియా, వీళ్ళందరూ కలిసి ఒక నేటో లాగా తయారవుతాయి కనుక ఏ ఒక్క దేశం మీద ఎవరు దాడి చేసినా అన్ని దేశాలు విరుచుకుపడతాయి. ఇలా మనం తయారు చేయాలి, ఇస్లామిక్ ఉమ్మా తయారు చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గతంలో వ్యక్తులని ఇస్లాంలో మార్పిడి చేయడం అనేది, వాళ్ళని మత మార్పిడి చేయడం అనేది అది వదిలేశాడు. ఇప్పుడు ఆయన దానికంటే పెద్ద లెవెల్కి వెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక ఇస్లామిక్ శక్తిని తయారు చేసే ప్రయత్నం చేయడానికి ఆయన పాకిస్తాన్కి వెళ్ళాడు. సరే, అంత భయంకరంగా ఎక్స్పోజ్ అయ్యాడు అతను. వాళ్ళ మీడియానే తిట్టిపోస్తోంది జకీర్ నాయక్ని. ఇతన్ని ఎవరు పిలిచారు, ఇతను మనకేం మోరల్స్ చెప్తాడు అని. అక్కడ ఉన్నటువంటి మౌలవీలు మాకంటే ఇస్లాం ఇతను తెలుసా, మాకంటే గొప్ప ఇస్లామిక్ స్కాలర్ అవుతాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తోంది. కాబట్టి ఒక
కట్టర్ ఇస్లామిక్ దేశమైన పాకిస్తానే ఈరోజు జాకీర్ నాయక్ని టాలరేట్ చేయలేకపోతున్నారంటే ఇతను ఎటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. మనం కోర్స్ ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం లేదు, యుద్ధం అంటూ ఉంటే కనుక మనం ఇజ్రాయెల్ చేసినట్టు ఇతను కూడా టార్గెట్ చేసి అక్కడే మనం ఏదైనా చేసి ఉండొచ్చు. మనం ఒక కీలకమైన విషయం ఏంటంటే జాకీర్ నాయక్ పాకిస్తాన్లో ఉన్నప్పుడే మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా పాకిస్తాన్కి వెళ్ళడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే మలేషియాలోనే తను తలదాచుకున్నాడు. మలేషియాలో తను ఇచ్చినటువంటి సెర్మన్స్ ఆధారంగా ఈవెన్ మలేషియన్ గవర్నమెంట్ కూడా ఇతని మీద స్పీచ్లు ఇవ్వడానికి వీలు లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ పాకిస్తాన్లో ఇతను వచ్చినప్పుడే మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రావడం అన్నది మరి దేనికి సూచరిస్తోంది అనేది మనం చూడాలి. రాబోయే రోజుల్లో బహుశా ఈ నేటో లాంటిది ఏమైనా ఇస్లామిక్ నేటో లాంటిది చర్చలోకి వస్తుందా చూడాలి. దాని వెనకాల మరి జాకీర్ నాయక్ హస్తం ఉంటుందా అది కూడా వేచి చూడాలి. ఇతను ఒక పెద్ద ఉన్మాది, చాలా డేంజరస్ క్యారెక్టర్ అని చెప్పేసి ఎన్ని దేశాలు చెప్తున్నా ఒక పైశాచిక దేశమైనటువంటి పాకిస్తాన్ అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చిందంటే కనుక సరే ఇంకేం చేస్తాం, అది ఆ దేశం అధపాతాలకు వెళ్ళడానికి ఇంకొంచెం స్పీడ్ పుంజుకుంటుంది, అంతకంటే ఇంకేం లేదు. ఓకే సార్, మనం గత వారం మనం మాట్లాడాము పాకిస్తాన్ రష్యా సంబంధాలకు సంబంధించి బ్రిక్స్ లో జాయిన్ అవ్వడం గురించి, రష్యా సుముఖత వ్యక్తం చేయడము, దాని గురించి మనము గత వారం మనం మాట్లాడాము. బట్ ఈ వారం ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంది. పాకిస్తాన్ రష్యాకి మధ్య బార్టర్ సిస్టమ్, ఏదైతే వస్తు మార్పిడి విధానం అని మనం పూర్వకాలంలో చూసేవాళ్ళము, వీళ్ళు కొన్ని వస్తువులు ఇస్తే దానికి ప్రతిగా వాళ్ళు వస్తువులు ఇచ్చే ఒక బార్టర్ సిస్టమ్ కి రష్యా అండ్ పాకిస్తాన్ రెండు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సో దీన్ని ఎట్లా చూడాలంటే రోజు రోజు ప్రతి డెవలప్మెంట్ చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ రష్యా దగ్గర అవుతున్నట్టుగా కనబడుతుంది. దీన్ని మనం ఎలా చూడాలి? కరెక్టే, ఇది మనకు కొంత ఇబ్బందికరమైన విషయాలు మనం ఈరోజు చూస్తున్నాము. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చైనా ప్రోద్బలం కూడా ఉన్నది. ఎందుకంటే చైనా రష్యా ఈరోజు కూటమిలో ఉన్నాయి, చైనా పాకిస్తాన్ కూటమిలో ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా రష్యా కొంత పాకిస్తాన్ కి సహాయం చేసే దిశగా కొన్ని ప్రయత్నాలు చేయవలసిన ఆవశ్యకత రష్యాకు ఉన్నది. చైనా ప్రెషర్ కావచ్చు, లేదా కొంత వాళ్లలో ఉన్నట్టు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొంత రష్యా పాకిస్తాన్ సైడ్ మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. రెండవ విషయం ఏంటంటే గ్లోబలీ డాలర్ నుంచి రష్యాను దూరం పెట్టడంతో డాలరేతర ట్రాన్సాక్షన్స్ లో వాళ్ళు దిగడం మొదలుపెట్టారు. అందుకనే ఈరోజు పాకిస్తాన్ తోటి బార్టర్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే డాలర్లో ట్రాన్సాక్షన్ చేయలేరు, యువాన్లో ట్రాన్సాక్షన్ చేయలేరు. ఎందుకంటే యువాన్ రష్యా మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉందో, రష్యా దగ్గర చాలా విపరీతమైన యువాన్ నిధులు ఉన్నాయి. చైనా నుంచి వాళ్ళు కొనుగోలు చేసేవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఇంకా చాలా నిధులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ యువాన్ తోటి వీళ్ళు ట్రేడ్ చేస్తే కనుక అది ఇంకా వీళ్ళకి ఇంకా బర్డెన్ అవుతుంది రష్యాకి. అందుకని యువాన్తో కూడా ట్రేడ్ చేయట్లేదు. ఇంకా మిగిలింది ఏంటి? బార్టర్ సిస్టమ్. దానికి ఒక విలువ కట్టి వీళ్ళ దగ్గర కొన్ని వస్తువులు వాడుకుంటారు, అదే విలువకు సంబంధించినటువంటి వేరే వస్తువులు వాళ్ళు ఇస్తారు. ఇటువంటి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. క్రమేపీ స్టెప్ బై స్టెప్ మనం చూసామంటే కనుక ఈ యొక్క పాకిస్తాన్ రష్యా రిలేషన్షిప్ అన్నది పెరుగుతూ కనిపిస్తుంది మనకు. ఇన్ఫాక్ట్ ఇమ్రాన్ ఖాన్ రష్యాకి వెళ్ళిన రోజే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసిన విషయం మనకు తెలుసు. కాబట్టి పాకిస్తాన్ని రష్యా కూడా వాడుకుంటుంది. భారతదేశానికి వ్యతిరేకంగా కొంత లివరేజ్ వాళ్ళకి కావాలి అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మనం క్రమేపీ అమెరికన్ కూటమిలోకి వెళ్తున్నట్టు వాళ్ళు కొంత భయపడుతున్నారు. వాళ్ళు మనం అమెరికా కూటమిలోకి వెళితే కనుక వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం మీద తగ్గిపోతుంది. కాబట్టి భారతదేశాన్ని ఒత్తిడి చేయడానికి మన శత్రువుతోటి కొంత మైత్రి పెట్టుకోవాలి అని వాళ్ళు కూడా చేస్తున్నారు. అందుకని పాకిస్తాన్ రష్యా కూడా చాలా కీలకం అయిపోయింది. ఈరోజు అమెరికా పాకిస్తాన్ని కంప్లీట్ గా వదిలేసింది. అంటే లిటరల్ గా చూస్తే కనుక అమెరికన్ ఇంట్రెస్ట్ అక్కడ లేదు. జో బైడెన్ ఇంతవరకు షెహబాజ్ షరీఫ్ని కలవలేదు. ఏదో డిన్నర్ లో షేక్ హ్యాండ్ ఇచ్చాట, అదే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. అతనితో ఫోన్ కాల్ కానీ ఒక 1-on-1 మీటింగ్ కానీ ఏమీ చేయలేదు. మహమ్మద్ యూనిస్తో కలిసాడు జో బైడెన్, కానీ షెహబాజ్ షరీఫ్ని కలవలేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అమెరికా వదిలేస్తోంది. కాబట్టి ఈ స్పేస్ని ఆక్యుపై చేయడానికి రష్యా అక్కడ వెళ్తోంది. ఎక్కడ అమెరికా తగ్గుముఖం పడుతుందో అక్కడ అంతా రష్యా వెళ్తుంది. కాబట్టి అది కూడా ఒక యాంగిల్ చూడాలి. పాకిస్తాన్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది. సో మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి రష్యాకు. కానీ ఏ అంశం వాళ్ళు తీసుకున్నా కానీ కూడా అది భారతదేశానికి వ్యతిరేకమైన చర్యనే కాబోతుంది. కాబట్టి మనం కూడా ఆచితూచి వ్యవహరించాలి రష్యాతోటి. ఇంతవరకు మనం తటస్థంగానే ఉన్నాము. ఒకవేళ రష్యా కనుక ఓపెన్ గా వీళ్లకు మిలిటరీ సప్లైస్ కూడా పాకిస్తాన్ మొదలు పెడితే అప్పుడు మనం కొంత సీరియస్ స్టెప్స్ రష్యా మీద తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. చూద్దాం రష్యా ఫైనల్ గా మరి పాకిస్తాన్ ని ఊరికే ఏదో స్ట్రాటజిక్ గా కొంత వాళ్ళతోటి ఏదో మేత్ర పెట్టినట్టు చూపించడానికి చేస్తున్నారా, లేదా నిజంగానే వాళ్ళు చైనా యొక్క ప్రెషర్ తోటి పాకిస్తాన్ తోటి మనకు వ్యతిరేకంగా ఒక కూటమి తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారా? రాబోయే రోజుల్లో మనకు అర్థం అవుతుంది.
ఎస్ సార్. ఇక చైనాకి సంబంధించిన విషయమే. చైనా ఇప్పుడు యాంగ్సే ఏదైతే తవాంగ్ రీజియన్ లోని యాంగ్సే కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్శ్రీ రివర్ ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ కి వాళ్ళు అనుమతించాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో భారతదేశము మనం ఇంతవరకు మనం చెప్పింది ప్యాంగాంగ్ సో దగ్గర ఫింగర్ పాయింట్స్ లో ఎట్లాగైతే పెట్రోలింగ్ అటు ఇటు జరుగుతూ ఉంటది గతంలో ఉండేది. ఇప్పుడు మొత్తానికి మనం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ మనము డిప్లాయ్ చేసాము ట్రూప్స్ ని, అవన్నీ జరుగుతున్నాయి. సో మనమేమో ఫింగర్ పాయింట్స్ 10, 11, 12, 13 లో పెట్రోలింగ్ కి మనం అడుగుతుంటే వాళ్ళేమో డినై చేస్తున్నారు. సో బేసికల్లీ వాళ్ళేమో పెట్రోలింగ్ కి వస్తాము, మమ్మల్ని మీరు అలో చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. బట్ మనల్ని మాత్రం అలో చేయమనే ఒక పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఈ కొత్త వాదనల్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఇది మొన్ననే మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 75% వరకు ఈ డిసెంగేజ్మెంట్లు ఇవన్నీ అయిపోయినాయి, కొంత సద్దుమణుగుతున్నట్టుగా కనబడుతోందని మొన్ననే అనుకున్నాను. మళ్ళీ కొంత రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా టెన్షన్స్ ని చైనా? అలా భావించాలా, లేకపోతే దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఈ టెన్షన్స్ అన్ని కూడా ఇప్పుడు లదాఖ్ మాత్రమే పరిమితమైనటువంటివి. ఈ పాయింట్స్ అన్ని ఏవైతే 10, 11, 12, 13 ఏవైతే పెట్రోలింగ్ పాయింట్స్ ఉన్నాయో అవి మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏదైతుందో అది లదాఖ్ లో. అలాగే డెప్సాంగ్ ప్లెయిన్స్, తర్వాత డేమ్చోక్, ఈ 2 పాయింట్సే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా సెటిల్ అవ్వలేదు. బహుశా చైనా దాన్ని కూడా సెటిల్ చేసే దిశగా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు మనకు వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీనే ఇండికేషన్ ఇచ్చింది. కాబట్టి ఇది సెటిల్ అవుతుండగా అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ కొత్త వివాదం లేపేటువంటి ప్రయత్నం చైనా చేస్తుంది. యాంగ్సేలో ఆల్రెడీ మనకు తెలుసు, ఒక 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక ఇన్కర్షన్ చేసే ప్రయత్నం చేశారు. మన వాళ్ళు బలమైనటువంటి రెస్పాన్స్ తిరిగి మనం కొట్టేసరికి బహుశా కొంతమంది పిఎల్ఏ సైనికులు చనిపోయి కూడా ఉండొచ్చు అని మనకు తెలుస్తుంది. వాళ్ళ 10 మంది పిఎల్ఏ సైనికుల్ని మన వాళ్ళు యుద్ధ ఖైదీలుగా, బందీలుగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు వైట్ ఫ్లాగ్ పెట్టి ఇద్దరు మాట్లాడుకుని మనం వాళ్ళని రిటర్న్ చేసాం. ఆ ఘటన గురించి మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం కూడా. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ మన వాళ్ళు చైనీస్ పిఎల్ఏని కొట్టినా కానీ కూడా రివర్స్ ఇతను వచ్చి చైనా కా సైనానే భారత్ కి సేనాకో పీట్ రహీ హే అని చెప్పి రాహుల్ గాంధీ చైనాని చాలా గొప్పగా ప్రవర్తించిందన్న దిశగా అతను ఒక నెరేటివ్ షిఫ్ట్ చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ కూడా చేశాడు. ఇది యాంగ్సేలో జరిగినటువంటి ఘటన. యాంగ్సే అన్నది ఒక బౌద్ధ క్షేత్రం. అది బౌద్ధులందరూ అక్కడికి వెళ్తారో, అక్కడ జలపాతం ఉంటుంది, ఆ జలపాతంలో స్నానం చేస్తారో, అక్కడ ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంది, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. అదొక తీర్థస్థలం లాంటిది బౌద్ధులకు. అక్కడ చైనా కన్నువేసింది, చాలా కాలంగా కన్నువేసింది. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అది కనుక వీళ్ళకి యాక్సెస్ వచ్చిందంటే అక్కడి నుంచి తవాంగ్ చాలా సునాయాసంగా వాళ్ళు వెళ్ళవచ్చు. 2, అక్కడ కొండల్లో ఉన్నటువంటి పాచి చైనాకు కావాలి. చైనా సైడ్ ఉన్నటువంటి పాచిని అంతా కూడా వాళ్ళు ఎప్పుడో గోకేసుకున్నారు. భారతదేశం సైడ్ ఉన్న యాంగ్సే దగ్గర ఉన్నటువంటి పాచి కావాలి. ఎందుకు? ఈ పాచి అన్నది అఫ్రోడిసియాక్, అంటే మనకు వీర్యం పెంచడానికి అవసరము, తర్వాత సంభోగం చేయడానికి అది చాలా ఒక ఔషధంగా పనిచేస్తుందని చైనీస్ మెడిసిన్ నమ్ముతుంది. కాబట్టి దాన్ని దొంగతనం చేయడానికి వచ్చారు యాంగ్సేకి. సో ఇటువంటి ఏం చేస్తాం, ఆ దేశం అటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ వాడు పెట్రోలింగ్ అడుగుతున్నారు. పెట్రోలింగ్ ఎందుకు కావాలి వాళ్ళకి? ఇంతకాలం లేని ఇప్పుడు ఎందుకు పెట్రోలింగ్ కావాలి? దీనికోసం అక్కడ వచ్చి దాన్ని గోక్కొని వెళ్తారు. దానికోసం వాళ్ళకి పెట్రోలింగ్ కావాలి. కానీ ఇది కొత్త ఫ్రంట్ ఓపెన్ చేసే ప్రయత్నం చైనా చేస్తోంది. భారతదేశం మాత్రం దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మాకు పెట్రోలింగ్ రైట్స్ ఇస్తే మీకు లదాఖ్లో 10, 11, 12, 13 పాయింట్స్లో మీకు పెట్రోలింగ్ రైట్స్ మేము ఇస్తాము అని వాళ్ళు ఒక కౌంటర్ నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చైనా చేస్తారు. ఏది కూడాను వాళ్ళు ఒక దగ్గర ఇచ్చినట్లే ఇస్తారు, కానీ ఇంకో దగ్గర ఏదో వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఒక వాళ్ళ చైనీస్ సైకలాజికల్ గేమ్ తప్ప ఇంకేమీ లేదు. భారతదేశం మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాంగ్సే మనకు చాలా కీలకం. యాంగ్సే వాళ్ళకు పెట్రోలింగ్ ఇచ్చామంటే అక్కడ నిలబడి వాళ్ళు తవాంగ్ని డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు. వాళ్ళు యాంగ్సే అనేది ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది, వాళ్ళ స్థావరం కింద ఉంది. సో అక్కడి నుంచే తవాంగ్ని టార్గెట్ చేయడం చాలా కష్టం. యాంగ్సే దాకా వాళ్ళు వచ్చారంటే అక్కడి నుంచి తవాంగ్ని చాలా సునాయాసంగా వాళ్ళు టార్గెట్ చేయవచ్చు. అందుకని భారతదేశం దాన్ని ససేమీరా ఒప్పుకోదు. అది కానీ ఏం చేస్తాం, చైనా ఇటువంటి పనికిమాలినటువంటి నెరేటివ్స్ తీసుకొస్తుంది. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం మా రాజు ఢిల్లీకి వచ్చాడు కాబట్టి ఢిల్లీ చైనీస్ టెరిటరీ అని కూడా అనొచ్చు. వాళ్ళ ఇష్టం, చరిత్ర వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు కాబట్టి పెద్ద వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొన్న మధ్యన ఒక జోక్ జరిగింది. యాక్చువల్లీ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. యాక్చువల్లీ మీరు అంటే గుర్తొచ్చింది నాకు సడన్ గా. గారి ఎప్పుడో ఔరంగజేబ్ కాలంలో ఆయన గుర్రాలు హైదరాబాద్ లో ఎక్కడికో వచ్చాయి కాబట్టి అది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి క్లెయిమ్ చేశారు. సో అది ఎవరో బాట వరుసకు చెప్పారు, అది వక్ఫ్ అయిపోయింది అని చెప్పారట. అట్లాగే ఉంది ఇప్పుడు చైనా వ్యవహారం. మనం అదే టార్గెట్, అదే స్ట్రాటజీ మనం కూడా ఉపయోగించాలి. అర్జునుడు రాజసూయాగం అప్పుడు టిబెట్ దాటుకుని ఆయన కిర్గిస్తాన్ దాకా వెళ్ళాడు.
Correct. మేరు పర్వతం దర్శనం చేసుకొని అక్కడ దాకా ఉత్తర కురు దాకా వెళ్ళాడు ఆయన. కాబట్టి కిర్గిస్తాను, తర్వాత టిబెట్, షింగ్జాంగ్ అన్ని మావే అని చెప్పి మనం కూడా దాన్ని కొత్త మ్యాప్ చేసి చైనాకి ఇవ్వాల్సిన పరిస్థితి మనకు కూడా. Correct. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే మనకు అంతకంటే ప్రాచీన చరిత్ర మనకుంది. అవును కదా. సరే సార్. ఇక నెక్స్ట్ అంశము యూకేకి సంబంధించిన విషయం సార్. ఇది యాక్చువల్లీ నాకు కూడా ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంది. ఇంకా ఇప్పటికీ ఆ బ్రిటిష్ వలసవాదము, వాళ్ళ కాలనీలు ఇప్పటికీ ఉన్నాయనంటే కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది నాకు. సో ఇది దీవులు ఏదైతే చాగోస్ ఆర్కిపెలాగో ఐలాండ్స్ అంటున్నారు. ఆ దీవుల్ని మారిషస్ కి అప్పజెప్తూ ఇప్పుడు యూకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి ఆర్మీ బేసిస్ కానీ మిలిటరీ బేసిస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే యూకే అధీనంలోనే 99 సంవత్సరాల పాటు ఉండేలాగా అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో డీకాలనైజేషన్ ఇప్పటికన్నా పూర్తయిందా అనేది ఒక ప్రశ్న అయితే, ఇంకొక వైపు ఎందుకు మరి ఇంకా ఆర్మీ బేసిస్ కానీ వాళ్ళు పెట్టుకోవడానికి 99 సంవత్సరాల పాటు వాళ్ళు ఆ ఆధిపత్యాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనేది ఇంకొకటి. సరే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దగ్గర నుంచి అందరూ కూడా యూకే పవర్స్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ దీవుల వల్ల ఎవరికి ఏ లాభం జరుగుతుంది, మారిషస్ కానీ లేకపోతే యూకే కానీ? ఇది హిందూ మహాసాగరంలో ఆల్మోస్ట్ సెంటర్ పాయింట్ లో ఉంటాయి ఇవి చాగోస్ ఆర్కిపెలాగో. వాటిలోనే డియాగో గార్సియా అన్న ఒక దీవి ఉన్నది. అక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నాయి. మనకు హిందూ మహాసాగరంలో ఆఫ్రికా, వెస్ట్ ఏషియా ఒక సైడ్, వెస్ట్ సైడ్ అయితే ఈస్ట్ సైడ్ మనకు ఇండోనేషియా, మలేషియా, తర్వాత ఆస్ట్రేలియా వీటిని కంట్రోల్ చేయడము, ఉత్తరాన భారతదేశము, శ్రీలంక వీటిని కంట్రోల్, వీటన్నిటి కూడాను సెంటర్ పాయింట్ లో ఉన్నటువంటి డియాగో గార్సియా. డియాగో గార్సియా అమెరికన్ ఇంట్రెస్ట్ కోసం చాలా కీలకమైంది. అది బ్రిటిష్ టెరిటరీని అమెరికా సైన్యాన్ని స్థావరాలు పెట్టుకోవడానికి బ్రిటన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఉన్నది అమెరికా స్థావరాలు, అమెరికన్ ఆర్మీ ఉన్నది, అమెరికన్ ఎస్పెషల్లీ వాళ్ళ నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్స్ ఉన్నాయి అక్కడ. కానీ అది యూకే కంట్రోల్లో ఉంది ఇంతకాలం. మొరీషియస్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా పెట్టుకున్నారు. నువ్వు ఇందాక చెప్పినట్లు ఎంతో మంది ఇది మొరీషియస్ చెందింది అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినా కానీ కూడా వీళ్ళు బేఖాతరు చేశారు ఇంతకాలం. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేశారంటే, ఇది సరే మొరీషియస్ కి మేము వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెబుతూనే మళ్ళీ 99 సంవత్సరాలు లీజ్ పెట్టుకోవడంలో, దానివల్ల నిజంగా చూస్తే కనుక మొరీషియస్కి ఏం లాభం ఉంది? నా టెరిటరీ కానీ నా అధీనంలో లేదు, దానివల్ల ఏం చేసుకుంటాను? ఇది ఒక అంశం. కానీ చిన్న మార్పు ఏం జరిగిందంటే అక్కడ ఆ దీవులో ఉన్నటువంటి, అంటే ఎన్ని తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులని అక్కడి నుంచి విస్థాపితులను చేసి ఈ బేస్ కట్టుకున్నారు. వాళ్ళు మొరీషియస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దీవికి వెళ్ళవచ్చు. కొంత భాగం వాళ్ళు మళ్ళీ అక్కడ నివసించగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఇప్పటికి కూడా డియాగో గార్సియా ఎయిర్ బేస్, తర్వాత నేవల్ బేస్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడాను బ్రిటిష్ అమెరికన్ కంట్రోల్లోనే ఉంటాయి. అవి 99 సంవత్సరాలు ఉంటాయి. మనం చూస్తే కనుక ఆ మ్యాప్ పెట్టి చూసామంటే కనుక పర్ఫెక్ట్ సెంటర్లో ఉంటుంది. అంటే అటు ఇటు రెండు, నార్త్, వెస్ట్, ఈస్ట్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలరు. ఎలాగైతే ఇండో పెసిఫిక్ లో వాళ్ళకు పెసిఫిక్ సముద్రం దగ్గరగా గువామ్ ఎలాగైతే వాళ్ళకు చాలా కీలకమైన బేస్ చైనాని హ్యాండిల్ చేయడానికి ఉందో, అలాగే వాళ్ళకి డియాగో గార్సియా కూడా అంత కీలకమైనది. కాబట్టి డియాగో గార్సియాని ఎట్టి పరిస్థితిలో వాళ్ళు వదులుకోలేరు. డియాగో గార్సియా వల్లనే వాళ్ళు ఈవెన్ భారతదేశానికి వ్యతిరేకంగానా, లేదా ఆఫ్రికాకి వ్యతిరేకంగా ఏం చేయాలన్నా, లేదా చైనా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళైనా కౌంటర్ చేయాలన్నా వాళ్ళ శక్తి ఇక్కడ ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి 99 ఏళ్ల లీజ్కి మొరీషియస్ మీద వాళ్ళు మోపి దీన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కానీ టెక్నికల్ గా, లీగల్ గా మీకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ఒప్పుకోవడం అన్నది ఒక ఫైనల్ గా దానికి ఒక చరమ అంకం అని మనం అనుకోవచ్చు, ఒక ఫైనల్ జడ్జిమెంట్ అని అనుకోవచ్చు. ఇది ఒకటే, దీంతో మొత్తం బ్రిటిష్ యొక్క కొలోనియలిజం అయిపోయింది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా ఫాక్లాండ్ ఐలాండ్స్ ఉన్నాయి అర్జెంటీనా దగ్గర. దానికోసం మార్గరెట్ థాచర్ యుద్ధం కూడా చేసింది. యుద్ధం చేసి వాళ్ళని అర్జెంటీనాను ఓడించి ఫాక్లాండ్ ఐలాండ్స్ ఇప్పుడు కూడా బ్రిటిష్ అధీనంలోనే ఉంచుకుంది. ఇటువంటి చిన్న చిన్న దీవులు ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి, బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నాయి. అలాగే చాలా దేశాలు బ్రిటిష్ ఫ్లాగ్ వాళ్ళ ఫ్లాగ్ లో పెట్టుకుంటారు కామన్వెల్త్ పేరిట. సో ఇంకా వాళ్ళు కంప్లీట్ గా అది అవ్వలేదు. అది కంప్లీట్ గా బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, కంప్లీట్ గా నాశనం అవ్వలేదు. బ్రిటిష్ ఎకానమీ క్షీణిస్తోంది. ఇంకా కొంతకాలం క్షీణించిన తర్వాత బహుశా టేక్ ఓవర్ అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టేక్ ఓవర్ అనేది అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ చగోస్ ఐలాండ్లో ఎలాగైతే చేశారో వాళ్ళు క్షీణించినా కానీ కూడా దాన్ని అమెరికా హస్తగతం చేసేటువంటి ప్రయత్నం యూకే చేస్తుంది.
రేపటి రోజు ఫాక్లాండ్ ఐలాండ్స్ కనుక నిజంగా వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే కనుక ఇవ్వదలుచుకుంటే బహుశా మళ్ళీ అక్కడ అమెరికన్ బేసెస్ తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క చాగోస్ ఐలాండ్స్ లో ఈ మొరీషియస్ సిటిజన్స్ వచ్చి అక్కడ నివసించడము, దీని తర్వాత మరి ఏమవుతుందో అక్కడ చూడాలి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళని ప్రశ్నించే ఎవరు క్వశ్చన్ చేయనటువంటి కంప్లీట్ యాక్సెస్ వాళ్ళకు ఉండింది, దీవులన్నీ వాళ్ళకి అధీనంలో ఉండింది. ఇప్పుడు మళ్ళీ కొంత పాపులేషన్ వచ్చిందంటే మరి దానివల్ల ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయా, దానివల్ల ఏమైనా టెన్షన్స్ వస్తాయా చూడాలి. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము ఫ్రాన్స్ పర్యటనలో అజిత్ దోవల్ ఉన్నారు. అజిత్ దోవల్ ఇప్పటికే రష్యా అధినేత పుతిన్ ని కలిసి ఏదైతే జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ గారి సమావేశం వివరాలు తెలియజేయడము, అండ్ పుతిన్ ని కలిసిన తర్వాత ఇప్పుడు పుతిన్ అండ్ జెలెన్స్కీని ఇద్దరిని కలిసినటువంటి మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి దోవల్ ఫ్రాన్స్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఫ్రాన్స్ లో వారితో మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం డిఫెన్స్ టైప్స్ కొలాబరేషన్స్ కి సంబంధించి కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో దోవల్ విజిట్ ని ఎట్లా చూస్తారు? ఫ్రాన్స్ లో జరిగిన చర్చలు ఏంటి, దాని సారాంశం ఏంటి? మనం చూస్తే కనుక అజిత్ దోవల్ ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, యా అంటే ఫారెన్ మినిస్టర్ కంటే కూడా తక్కువ స్థాయి. అయినా కానీ ఈయనని ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కలవడం, అలాగే మాస్కోకి వెళ్ళినప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఈయన కలవడం, అంటే దేశాధినేతలు ఈయన కలుస్తున్నారు. అంటే ఎంత కీలకమైన వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి. అందుకని అజిత్ దోవల్ ఎక్కడికి వెళ్ళినా ఏదో తన స్థాయి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లను మంత్రులను కలవడం కాదు, దేశాధినేతలనే ఆయన కలుస్తున్నారంటే కనుక భారతదేశం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది అని అర్థం చేసుకోవాలి. మనకు మోదీ గారి ప్రయత్నం జరుగుతోంది, బ్యాక్ ఎండ్ లో జరుగుతోంది. మనకు యుక్రెయిన్ రష్యా ఇద్దరి అధినేతలను ఆయన కలవడము, వీళ్ళిద్దరిలో మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలను జో బైడెన్ తోటి మళ్ళీ ఆయన అమెరికాకు వెళ్ళి చర్చించడము, ఇది మోదీ గారి స్థాయిలో చేస్తుంటే దాని నెక్స్ట్ ఫాలో అప్ జయశంకర్ గారు అజిత్ దోవల్ చేస్తున్నారు. అజిత్ దోవల్ మళ్ళీ మాస్కోకి వెళ్ళి అక్కడ ఆయన వ్లాడిమిర్ పుటిన్తో కలవడము, అలాగే యుక్రెయినియన్ వాళ్ళని కూడా కలవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్కి ఆయన వెళ్ళడం. ఫ్రాన్స్ అంటే యూరోపియన్ దేశాలలో రష్యాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలతో కూడా ఈయన మాట్లాడి ఈ యుక్రెయిన్ యుద్ధానికి ఏదో ఒక కొలిక్కి తీసుకురావాలి, దీన్ని ఎక్కడో అంతం చేయాలనే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు యూరోప్ లో చూస్తే కనుక జర్మనీ చాలా వోక్గా బిహేవ్ చేస్తుంది. అనిలినా బెర్బాక్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్, మనకు తెలుసు భారతదేశానికి వ్యతిరేకంగా ఆవిడ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది, కాశ్మీర్కి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, పిఓజేకేకి ఆవిడ పర్యటించింది. ఒక డెమోక్రటిక్ దేశమైన భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం చూసాం. ఆల్మోస్ట్ అంజెలా మర్కెల్ సమయం నుంచి వాళ్ళు కంప్లీట్ గా చైనాకు ఒత్తాసు పలుకుతున్నారు. ప్లస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ సెక్యూరిటీ కానీ అంతా అమెరికా నిర్ణయిస్తోంది. కాబట్టి జర్మనీ పెద్దగా మనకు లాభం లేదని చెప్పి యూరోప్ లో అతి పెద్ద శక్తి జర్మనీ తర్వాత ఉన్నది ఫ్రాన్స్. అందుకని ఫ్రాన్స్ తో చర్చిస్తే కనుక రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఏదైనా కొంత సమాధానం దొరుకుతుందేమో అన్న ప్రయత్నం మనం అక్కడ చేస్తున్నాం. రెండవది, మనకు యునైటెడ్ నేషన్స్ లో గతంలో మనకు వ్యతిరేకంగా ఏ రెజల్యూషన్ వచ్చినా దాన్ని సోవియట్ యూనియన్ తర్వాత రష్యా ఈ రెండు దేశాలు వీటో చేసేవి. ఇప్పుడు మనకు ఫస్ట్ వీటో చేసేటువంటి మొదటి దేశం ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్ భారతదేశానికి కంప్లీట్ గా మన వెనకాల నిలబడి మనం సమర్థించడము, మనకు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చేటువంటి దేశం ఏదైనా ఉందంటే ఫ్రాన్స్. ఈవెన్ రష్యా కూడా మనకు వ్యతిరేకంగా వీటో చేస్తుందో లేదో తెలియనటువంటి అంశాలు ఉండొచ్చు. చైనా ఎక్కడ బాధపడుతుందో అని మనకు వ్యతిరేకంగా వీటో చేసినా కొన్ని చేయకపోయినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు రష్యా. కానీ ఫ్రాన్స్ ప్రతి దాంట్లో మనం సమర్థిస్తూ మనకు వ్యతిరేకమైన రెజల్యూషన్స్ అన్నిటికీ వీటో చేస్తుంది. కాబట్టి ఫ్రాన్స్ మనకు చాలా కీలకం. ఈరోజు మనం రఫైల్స్ కొనుక్కున్నాం, వాళ్ళ దగ్గర 36 రఫైల్స్ కొనుక్కున్నాం. లేటెస్ట్గా మనం యాక్చువల్లీ డిఫెన్స్ రౌండ్ అప్లో కూడా దాని గురించి చర్చించాము. దీంట్లో ఏంటంటే 26 రఫైల్ నేవల్ వర్షన్స్ ఈరోజు మనం కొనడానికి నిర్ణయించాం. మనం అంటే ఈవెన్ నేవీకి సంబంధించి కూడా 26 రఫైల్స్ కొనడానికి మనం ఆర్డర్ ప్లేస్ చేయబోతున్నాం. నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. అందుకనే దోవల్ గారు అక్కడికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ ఏదైతే నేవల్ కాంట్రాక్ట్ ఉందో అది కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటి దిశగా ఆయన మాట్లాడుతున్నారు. ప్లస్ ఫ్రాన్స్ బాగా దెబ్బతినింది ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవడంతో. ఆస్ట్రేలియా ఏం చేసిందంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ఫ్లీట్ మన సబ్మరీన్స్ కొంటామని చెప్పి ఫ్రాన్స్కి ఆర్డర్ ఇచ్చి లాస్ట్ మినిట్లో దాన్ని క్యాన్సిల్ చేసి ఆకస్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ఏ వీళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి న్యూక్లియర్ సబ్మరీన్స్ అన్నవి ఆస్ట్రేలియాకి ఇచ్చే దిశగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఫ్రాన్స్ని దూరం పెట్టారు.
ఫ్రాన్స్ యొక్క ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద ఆర్డర్ కోల్పోయి చాలా నష్టంలో ఉంటే భారతదేశం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం మొదలు పెడుతున్నాము. మనం వాళ్ళ దగ్గర నుంచి SSBNs, SSNs అలాగే మామూలుగా ట్రెడిషనల్ సబ్మరీన్స్ కూడా వాళ్ళ దగ్గర కొనే దిశగా, వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ వచ్చే దిశగా వాళ్ళతో మనం మంత్రాలు చేస్తున్నాం. అందుకని ఫ్రాన్స్ మనకు ఈవెన్ డిఫెన్స్ రంగంలో కూడా చాలా కీలకమైంది. అలాగే మనకు స్ట్రాటజీగా నేను చెప్పాను కదా, ప్రపంచవ్యాప్తంగా మనల్ని సమర్థిస్తూ మనకు ఒక సపోర్టర్గా ఉన్నటువంటిది ఫ్రాన్స్. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయన అజిత్ దోవల్ గారు ఇక్కడ వెళ్ళడం అన్నది అఫీషియల్గా చెప్పేవి ఇటువంటివే ఉంటాయి, కానీ సీక్రెట్ గా మాట్లాడే వాటిలో చాలా అంశాలు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఇజ్రాయలీ అంబాసిడర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో మన టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఏం చెప్పాడు ఆయన? ఇరాన్కి మేము భారతదేశం ద్వారా మెసేజ్ పంపించామని చెప్పాడు ఆయన. డైరెక్ట్గా ఇరాన్తో వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి భారతదేశానికి కోరి భారతదేశం ఇజ్రాయెల్ ఇది చెప్తోంది అని మనం ఇరాన్కి చెప్పడం జరిగింది అని ఆయన చెప్పారు. ఆయన భారతదేశం ఏం చెప్పలేదు దాని గురించి, కానీ ఆయన చెప్పారు మేము భారతదేశాన్ని వాడుకొని ఇరాన్కి మేము ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఇటువంటివి కొన్ని సీక్రెట్గా జరుగుతాయి. అలాగే ఫ్రాన్స్ తోటి యూరోప్లో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని బయట చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి. ఈ అన్ని విషయాలు కూడాను అజిత్ దోవల్ గారికి వెళ్ళి అక్కడ మాట్లాడి రావడం అనేది చాలా కీలకం. అందుకనే ఇమ్మాన్యుయల్ మక్రాన్ వాళ్ళ ప్రెసిడెంటే వచ్చి ఆయన కలిశాడు. అది కూడా ఏదో ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళడం కాదు, మీటింగ్లో వీళ్ళిద్దరు కలిసి కూర్చొని చర్చించారంటే ఎంత కీలకమైన విజిట్ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్, ఇక యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్స్ డిబేట్ జరిగింది. వైస్ ప్రెసిడెన్షియల్ నామినీస్ డిబేట్ రిపబ్లికన్ అభ్యర్థి జేడి వాన్స్ అదేవిధంగా డెమోక్రాటిక్ సంబంధించి టిమ్ వాల్స్ మధ్య డిబేట్ జరిగింది. సో నిజానికి ప్రెసిడెన్షియల్ డిబేట్ లోనేమో కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ అభ్యర్థి పై చేయి సాధించినట్టుగా మనకు తర్వాత మనం అనేక రిపోర్ట్స్ అవన్నీ మనం చూసాము, మనం కూడా డిస్కస్ చేసాము. బట్ ఈ డిబేట్ లో మాత్రం జేడి వాన్స్ రిపబ్లికన్ అభ్యర్థే ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈవెన్ సిబిఎస్ పోల్ రిపోర్ట్ కూడా అదే చెబుతోంది. సో ఈ వైస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తో పోల్చితే ఎలా జరిగింది, అండ్ ఈ వైస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ కి సంబంధించి ఏ అంశాలు ఎవరు ఎక్కువగా బాగా బలంగా వినిపించారు అండ్ ఏం జరిగింది ఒకసారి చెప్తారా మీ అనాలిసిస్? అంటే ప్రెసిడెన్షియల్ డిబేట్ పోల్చి చూస్తే వ్యక్తిగతమైనటువంటి దూషణ భూషణలు ఇక్కడ లేవు. సబ్జెక్ట్ మీద వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం అనేది చాలా కీలకమైంది. రెండవది జేడి వాన్స్ ఎవరైతే మనకు రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ నామినీ ఉన్నారో ఆయనకు చాలా క్లీన్ స్లేటే ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఏదో చిన్న 2-3 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అని అక్కడక్కడ ఇచ్చినా కానీ కూడా మనకు టిమ్ వాల్స్ యొక్క చరిత్రలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అతను ఆర్మీలో ఉంటూ నేను చాలా యాక్టివ్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశానని తప్పు స్టేట్మెంట్లు ఇవ్వడము, ఆయన కొలీగ్సే అతని ఆర్మీలో ఉన్న వాళ్ళే నువ్వు ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పడము, ఇటువంటివి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడాను ఈ డిబేట్ లో ఆయన ఎక్స్పోజ్ అయ్యారు. ఇమిగ్రేషన్ విషయంలో కూడా ఇద్దరు పరస్పరంగా చాలా ఒకరినొకరు అంటే సిద్ధాంతపరంగా వాళ్ళు దూషించుకోవడం అనేది జరిగింది అక్కడ. వాల్స్ నిజంగా కమలా హ్యారిస్, జో బైడెన్ చేసినటువంటి ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయాడు ఆయన. అంటే ఆయన ప్రయత్నం చేశాడు కానీ నిజంగా వాళ్ళు చేసిన చాలా తప్పిదాలు చేశారు కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. అబార్షన్ ఇష్యూస్ మీద కూడా కొంత చర్చలు జరిగినాయి. ఇటువంటివి కొన్ని ఎక్స్ట్రీమ్ స్టాండ్స్ రెండు పార్టీల్లో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళ స్టాండ్ని అంత ఎఫెక్టివ్గా ఆయన డిఫెండ్ చేసుకోలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆయన అంటే వాళ్ళ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఓవరాల్ చూస్తే కనుక జేడి వాన్సే చాలా ఎఫెక్టివ్ అని చెప్పగలిగారు. టిమ్ వాల్స్ కొంత వెనకంజలోనే ఉన్నారు. ఆయన అంత గొప్పగా ఆయన దీన్ని కౌంటర్ చేయలేకపోయారు అని చెప్పేసి మనకు చూస్తున్నాం దాంట్లో. కానీ ఈ యొక్క ఎలక్షన్స్ అన్నది ప్రస్తుతానికి చాలా క్రిటికల్ స్టేట్లో ఉన్నది. అది ఫండింగ్ కమలా హ్యారిస్కి విపరీతంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ టెక్నాలజీ కంపెనీ నుంచి వస్తున్నాయి. గూగుల్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫండర్ ఫర్ కమలా హ్యారిస్. అలాగే మనకు ఇతరత్ర టెక్నాలజీ కంపెనీస్ ఏమున్నాయో ఇవన్నీ కూడాను కమలా హ్యారిస్ వెనకాల నిలబడున్నాయి. ట్రెడిషనల్ కంపెనీస్ అంటే బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అంటాం కదా, వాళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, వాళ్ళ ఎనర్జీ ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీ, ఇటువంటివి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ వెనకాల నిలబడున్నాయి. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఫాల్ట్ లైన్స్ ఎలా ఉన్నాయి. సో అందుకని ఈ పరిస్థితులు చాలా రాను అక్కడ ఉన్నటువంటి ఎలక్టోరల్ సిస్టమ్ అంతా కూడాను ఒక విధమైనటువంటి పోలరైజేషన్ దిశగా వెళ్తోంది. దాన్ని కంపేర్ చేసి చూస్తే వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా దూషించుకోకుండా సిద్ధాంతాల మీద ఫోకస్ చేయడం అన్నది ఒక మంచి విషయం. ఇన్ఫాక్ట్ కొన్ని విషయాలు ఇద్దరు కలిసి ఒప్పుకున్నటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి దీంట్లో. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ మీద ప్రియంప్టివ్ స్ట్రైక్ చేయకూడదని ఇద్దరు నమ్ముతారు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయకముందానే
వీళ్ళు వెళ్ళి వాళ్ళని ధ్వంసం చేయడం అనేది జేడి వాన్స్ కానీ టిమ్ వాల్స్ కానీ ఇద్దరు కూడాను దాన్ని అపోజ్ చేశారు. అలాగే ఇజ్రాయెల్ని సమర్థించాలి, ఇజ్రాయెల్ ఈ యొక్క శక్తుల నుంచి కాపాడాలి అన్నది ఇద్దరు కూడా వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ఆ దేశంలో జరిగినటువంటి మేజర్ విధ్వంసం, హెలేనే అన్నటువంటి ఒక పెద్ద సైక్లోన్ ట్రాపికల్ స్టార్మ్ వచ్చి చాలా నష్టపోయారు. దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఒకరినొకరు తిట్టుకున్నా కానీ అల్టిమేట్ గా మనం దీన్ని డిజాస్టర్ అందరూ కలిసికట్టుగా చేయాలి అన్నది కొన్ని ఒప్పుకున్నారు. ఇటువంటివి కొన్ని కామన్ గా ఒప్పుకోవడం అనేది జరిగింది. అది మనకు కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ డిబేట్ లో అటువంటి కామన్ గ్రౌండ్ అనేది ఏదీ లేదు, మనం చూడలేదు. అక్కడ ప్రతి దాంట్లో దూషించుకున్నారు, దాన్ని వ్యక్తిగతంగా దూషించుకున్నారు. అటువంటిది లేదు ఇక్కడ. కొన్ని కామన్ ఏరియాస్ లో ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ పాయింట్స్ లో అపోజ్ చేసినా కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరిని అపోజ్ చేయలేదు. ఇది కీలకమైంది ఈ డిబేట్ లో. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం రష్యా ఉక్రెయిన్ వార్ కి సంబంధించి చూద్దాం. రష్యా ఉక్రెయిన్ వార్ లో ఒక నెల ఒకరిది పై చేయి ఉంటుంది, ఒక నెల ఒకరిది పై చేయి ఉంటుంది. ఇదేంటో అర్థం కాకుండా ఉంది. కొంతకాలం రష్యా చాలా ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శించినట్టుగా కనబడ్డది. మళ్ళీ కొంత ఉక్రెయిన్ కూడా పుంజుకుంటున్న సందర్భాలు మొన్ననే మనం చూసాం. కర్స్క్ రీజియన్ లో ఎలాగైతే ఉక్రెయిన్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగిందంటే రష్యా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి ఈస్టర్న్ టౌన్ అయినటువంటి వహ్లదార్ ని క్యాప్చర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది మళ్ళీ రష్యా తన పట్టును నిలుపుకుంటుంది అని అనుకునేటట్టుగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఒకసారి ఈ వహ్లదార్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అండ్ రష్యా స్ట్రాటజీస్ లేదా ప్రస్తుతం ఎవరిది ఈ యుద్ధంలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారనే దానికి సంబంధించి మీ విశ్లేషణ చెప్తారు. యుక్రెయిన్ లో ఉన్నటువంటి ఈస్టర్న్ డొనెట్స్క్ రీజన్ అంతా కూడాను రష్యా తన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో ఇంకా కొంత భాగం యుక్రెయిన్ కంట్రోల్లో ఉన్నాయి. దాంట్లో వలాడియర్ అన్నటువంటి ఊరు ఏదైతే ఉందో ఇది చాలా కీలకమైనది. ఎంతో కాలం యుద్ధం జరిగిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళు సరెండర్ చేసి యుక్రెయినియన్ సోల్జర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు వీళ్ళ అధీనంలోకి వచ్చింది. ఇది ఒకసారి వీళ్ళ అధీనంలో వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా క్రమేపీ వీళ్ళు తీసేసుకుంటారు. సో అందుకని రష్యా డొనెట్స్క్ రీజియన్ ని కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో తీసుకోవడానికి ఈ ఊరు చాలా కీలకం వాళ్ళకి. ఇది ఒకసారి వాళ్ళ కంట్రోల్లో వచ్చిన తర్వాత బహుశా రాబోయే కొన్ని నెలల్లో కంప్లీట్ డొనెట్స్క్ కూడా వాళ్ళు కంప్లీట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కనుక జరిగితే దీన్ని కాపాడుకోవడానికి మరి వాళ్ళు అక్కడ ఏదైతే కొన్ని ప్రాంతాలు రష్యన్ ప్రాంతాలు వాళ్ళు ఏవైతే వాళ్ళు కబ్జా చేసుకున్నారో యుక్రెయిన్, అక్కడి నుంచి బహుశా సైన్యాన్ని మళ్ళీ విత్డ్రా చేసి వాళ్ళ భూభాగాన్ని కాపాడుకునే దిశగా వాళ్ళు మళ్ళీ రావాల్సి వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. మన కర్స్క్ రీజన్ ని ఇప్పటి వరకు కూడాను లిబరేట్ చేయలేకపోయింది రష్యా. ఎందుకు చేయలేదు అని చాలా మంది ప్రశ్నించారు. ఇది బహుశా వ్లాడిమిర్ పుటిన్ యొక్క ఫెయిల్యూర్ కింద చాలా మంది అభివర్ణించారు. కానీ ఆయన స్ట్రాటజీ ఏంటంటే యుక్రెయిన్ లో భూభాగాన్ని నేను ఇంకా ఎక్కువ తీసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు రష్యా కర్స్క్ రీజన్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. దాన్ని వదిలేసుకుని వాళ్ళ భూభాగాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అందుకని నేను దీని మీద ఫోకస్ పెట్టదలుచుకున్నాను. వ్లాడిమిర్ పుటిన్ వెళ్తున్నారు. దాంతో క్రమేపీ డాన్ బాస్ అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది పెద్ద ఊరు వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి నెల 2 నెలల్లో ఒక గ్రామం, అంటే క్రమేపీ ఒక గ్రామం వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో డొనెట్స్క్ రీజన్ అంతా కూడాను రాబోయే కొన్ని నెలల్లో వాళ్ళ అధీనంలోకి వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంత లోపల మనం గత గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. ఆయన ఆల్రెడీ న్యూక్లియర్ అటాక్ ఒక బెదిరింపు చేశారు ఆయన వ్లాడిమిర్ పుటిన్. ఇది కనుక మా భూమి మీద నేటో శక్తిని ప్రయోగించి మా మీద దాడి చేస్తే నేను న్యూక్లియర్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం దాని గురించి. కాబట్టి ఒక విధమైనటువంటి అగ్రెసివ్ పోస్చర్ ఆయన తీసుకొని వెళ్తున్నారు. ఆయన ఇంకా ఎక్కువ భూభాగాన్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత బహుశా చర్చలు ఏమైనా ఉంటే కనుక అప్పుడు ఏదో కొంత చేయొచ్చు అన్న కొంత దానికి ఏదైనా సొల్యూషన్ వస్తుంది అని ఆయన ఆలోచన చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో భారతదేశం మనం చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఇద్దరిని ఒక టేబుల్ మీద తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ జెలెన్స్కీనే అన్నారు భారతదేశం పుటిన్ తోటి చర్చించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే శక్తి భారతదేశంలో ఉంది అని ఆయన అమెరికాలో చెప్పాడు. ఆయన ఆ ప్రయత్నం బ్యాక్ ఎండ్ లో జరుగుతోంది. కానీ బ్యాటిల్ గ్రౌండ్ లో మాత్రం రష్యా ఎంత భూభాగం వీలైతే అంత భూభాగం క్యాప్చర్ చేసిన తర్వాత చర్చలు సీజ్ ఫైర్లు తర్వాత రావాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఇందాక నువ్వు చెప్పినట్టు కొంత ఒకసారి వీళ్ళు ముందరకు వెళ్తే ఒకసారి వాళ్ళు ముందరకు వెళ్ళడం, ఇది ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధం. అంత పెద్ద న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి రష్యా ఇప్పటి వరకు యుక్రెయిన్ వాళ్ళు కంప్లీట్ గా ఓడించలేకపోయారంటే కనుక దీని గురించి భారతదేశం కూడా చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబించి ఫెయిల్ అయ్యారు, అదే ఎక్విప్మెంట్ భారతదేశం కూడా వాడుతున్నది. వాళ్ళ S-400 కానీ వాళ్ళ ట్యాంకులు కానీ అవన్నీ కూడా మన దేశంలో ఉన్నవి కూడా అవే టెక్నాలజీ ఉన్నది.
మరి అటువంటి టెక్నాలజీ, నేటో టెక్నాలజీ ముందర ఎందుకు 2.5 సంవత్సరాలైనా వాళ్ళు గెలవలేకపోతున్నారు అన్న విషయం భారతదేశం కూడా దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలోంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాము. దీని యొక్క ప్రత్యామ్నాయాలు, దాంట్లో ఉన్న వీక్నెసెస్ని మనం అధిగమించే దిశగా భారత ప్రభుత్వం, మన సైన్యం ఇవన్నీ కూడాను ఆలోచన చేస్తున్నాయి. ఇది మనకు ఓకే. పెద్ద గుణపాఠం ఇది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో మనం వేచి చూద్దాం. రైట్ సార్. ఇక ఆస్ట్రియాకు సంబంధించిన ఎన్నికలు, ఆస్ట్రియా పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో ఫార్ రైట్ ఫ్రీడమ్ పార్టీ గెలిచినట్టుగా తెలుస్తోంది. అండ్ అక్కడ నిజంగానే యూరోప్ లో ఫార్ రైట్ కి మద్దతు పెరుగుతున్న మాట వాస్తవము. దాని గురించి మనం అనేక సార్లు మాట్లాడాం. ఎలక్షన్స్ లో గెలవడం విషయంలో మీరు ఇంతకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా స్పష్టంగా. ఎలక్షన్స్ గెలవడం అనేది చాలా కష్టతరంగా కనబడుతోంది అని. బట్ ఆస్ట్రియాలో ఈ ఫార్ రైట్ ఫ్రీడమ్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచింది. అండ్ అంతేకాదు ఈ పార్టీ ఎఫ్పిఓ, ఈ పార్టీ 1950వ దశకంలో మాజీ నాజీలు స్థాపించినట్టుగా తెలుస్తుంది. హిట్లర్ కి చేదోడు బాదోడుగా ఉన్నటువంటి హిట్లర్ ఆ ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి పార్టీగా దీన్ని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ ప్రొటెస్ట్లు కూడా మొదలయ్యాయి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఆస్ట్రియాలోని ఈ ఎన్నికల ముఖ చిత్రాన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు సార్? మొత్తం యూరోప్ లో ఈరోజు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బెడద అన్నది మనం చూస్తున్నాం. మనము యూరోపియన్ పార్లమెంట్ ఏమో ఇప్పటికి కూడా సో కాల్డ్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రోత్సహిస్తూనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్సులా వండర్లైన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను దానివల్ల చాలా లాభపడ్డారు. కాబట్టి ఈ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అజెండా, అల్ట్రా లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ అజెండా అని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల సమాజాలు గణనీయంగా దెబ్బతింటున్నాయి. ప్రతి సమాజంలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడము, క్రైమ్ రేట్స్ పెరిగిపోవడము, వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని తీసుకొని రావట్లేదు కదా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని వాళ్ళు చెరచడము, తర్వాత లూటింగ్ చేయడము, పోతున్నటువంటి వృద్ధులు ఏదో పాపం వాళ్ళ షాపింగ్ వెళ్తుంటే వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని చంపడం లేదా కొట్టడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి సమాజం అన్ని యూరోపియన్లో చాలా దేశాల్లో వాళ్ళకు వ్యతిరేకంగా రైట్ వింగ్ పార్టీస్ కి మద్దతు పెరుగుతూ వస్తుంది క్రమేపీ. ఆల్రెడీ ఒక దేశంలో, ఇటలీలో వాళ్ళ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకోగలిగారు. జార్జియా మెలోనీ ఈరోజు ప్రధానమంత్రి అయిందంటే అక్కడ చిన్న విషయం కాదు. ఇన్ఫాక్ట్ ఆవిడ గెలవలేదు అని చాలా మంది చెప్పారు. గతంలో ఆవిడకి వచ్చేది 3%, 4% మాత్రమే ఓట్ షేర్ వచ్చేది. అటువంటిది ఈరోజు ఆవిడ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయగలిగింది. ఎందుకు? ఇటలీ అన్నది ఈ ఇమిగ్రేషన్ లో ఫ్రంట్ లో ఉంటుంది. ఆఫ్రికా నుంచి కనుక వాళ్ళు బోట్ వేసుకొని బయలుదేరితే ఇటలీలోనే తేలుతున్నారు. లెంపెడోసా అని చెప్పి వాళ్ళ ఐలాండ్ ఉన్నది, దాంట్లో దిగుతున్నారు ఫస్ట్ వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి యూరోప్లోకి వెళ్లాల్సి వస్తుంది. అలాగే గ్రీస్ నుంచి కొంతమంది వస్తున్నారు, హంగేరీ నుంచి కొంతమంది వస్తున్నారు, స్పెయిన్ నుంచి వస్తున్నారు. ఇలా 4-5 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని సేఫ్ డెస్టినేషన్స్కి వెళ్తున్నారు. స్కాండినేవియన్ ఐలాండ్స్, స్విట్జర్లాండ్ లాంటి వాటికి వెళ్తున్నారు, నెదర్లాండ్స్కి వెళ్తున్నారు, ఆస్ట్రియాకి వెళ్తున్నారు, డెన్మార్క్ వెళ్తున్నారు. సో వీటి యొక్క ఈ దేశాల సమాజాలన్నీ కూడాను ఈరోజు చాలా అతలాకుతలమైపోయి ఉన్నాయి. ఆస్ట్రియా కూడా దానివల్ల ప్రభావితం వచ్చి వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితుల్లో అక్కడ సమాజం అంతా కూడా చాలా సిచ్యువేషన్ అంతా చాలా క్రిటికల్గా ఉన్నది ఆస్ట్రియాలో. సడన్ గా మనం చూస్తే ఆల్మోస్ట్ 28-29% రైట్ వింగ్ పార్టీకి వాళ్ళు ఓటు వేశారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత క్షీణించిందో. సరే, వాళ్ళకి మెజారిటీ రాలేదు, కానీ ఏదో 3-4%, 5% వచ్చేటువంటి పార్టీ ఈరోజు 29% వచ్చిందంటే కనుక ఎంత పెద్ద మార్పు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రభుత్వం నిజంగా ఏర్పాటు చేయగలరంటే పెద్ద ప్రశ్న. మిగతా పార్టీలు, కోalitionలన్నీ వీళ్ళు ఏం చేస్తాయో చూడాలి. ఫ్రాన్స్ లో ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం. రైట్ వింగ్ పార్టీ మరీన్ లపెన్, ఆవిడ ముందు ఫస్ట్ రౌండ్ లో లీడ్ లో ఉన్న, సెకండ్ రౌండ్ లో లెఫ్టిస్ట్ అందరూ కలిసి గుమిగూడి స్ట్రాటజిక్ టాక్టికల్ ఓటింగ్ చేసి ఆవిడని ఓడించారు. అంటే వీళ్ళ ఓట్ షేర్ పెరుగుతున్నా కానీ కూడా వీళ్ళని ప్రభుత్వంలో ఇక్కడ రానివ్వకుండా ఆపుతున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వాళ్ళని ఆపగలిగేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దేశాల్లో జరిగింది. గీర్ట్ వైల్డర్స్ నెదర్లాండ్స్ లో ఆయన ఎన్నికలు గెలిచినా కానీ కూడా అతను ప్రధానమంత్రి అవ్వకుండా ఆపగలిగారు వీళ్ళు. గీర్ట్ వైల్డర్స్ తెలుసు మనకు, నూపూర్ శర్మని సపోర్ట్ చేస్తూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడము, ఇస్లామిస్ట్ అందరిని నేను తరిమి కొడతానని చెప్పడము, చాలా ఆయన వీడియోస్ అని కూడా చాలా వైరల్ అయిన విషయం మనకు తెలుసు. అటువంటి రైట్ వింగర్స్ అన్ని ఆపే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కోర్టులను వాడుకుంటున్నారు, టాక్టికల్ ఓటింగ్ చేస్తున్నారు, వీళ్ళని ఒక రాక్షసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ FPO ఆస్ట్రియాలో గెలిచినటువంటి పార్టీ, దీన్ని ఫస్ట్ ఏం చెప్తారు వాళ్ళు, మా మాజీ నాజీలు దీన్ని స్టార్ట్ చేశారు అని మొదలు పెడుతున్నారు. అంటే అది చెప్పంగానే ఇది నాజీ పార్టీ అని ఫిక్స్ అయిపోతారు అందరూ. దాంతో ఒక నెగటివ్ పెయింట్ దానికి ఆల్రెడీ వేసేస్తారు వాళ్ళు. అటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళని డిస్క్రెడిట్ చేసేటువంటి ప్రయత్నం, రైట్ వింగర్స్ని డిస్క్రెడిట్ చేసే ప్రయత్నం, వాళ్ళ ఓట్ షేర్ని వీళ్ళు ఏదో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
అయినా కానీ అక్కడ సమాజం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు రైట్ వింగర్స్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రైట్ వింగర్స్ ఓట్ షేర్ పెరుగుతోంది, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత శక్తి వాళ్ళకి రావట్లేదు. మరి టిప్పింగ్ పాయింట్ అంత లోపల ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరికీ కూడా ఓటు హక్కులు వచ్చినాయంటే కనుక ఇంకా మళ్ళీ ఈ రైట్ వింగర్ పార్టీలు అన్నది యూరోప్లో గెలవడం అన్నది అసాధ్యం. కంప్లీట్గా ఆ యూరోప్ అంతా కూడాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, తర్వాత ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్ వోక్ కల్చర్ ఏదైతే ఉందో వాళ్ళు టేక్ ఓవర్ చేసేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుంది. ఎస్ సార్. ఇక వెస్టర్న్ హిపోక్రసీ గురించి గ్లోబల్ రౌండప్ లో ప్రతి వారం చర్చిస్తున్నాము. ఇప్పుడు ఆ సెగ్మెంట్ లో ఇప్పుడు మనం వెళ్దాం. సార్, ఈ వారం ఒక డెవలప్మెంట్ ఉంది. USCIRF, యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే మాటను చెప్పి ఆయా దేశాల్లోని మతాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ గురించి వీళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా భారతదేశాన్ని ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనం చేస్తున్న పనుల్ని ఎత్తి చూపడం ఇట్లాంటివో చేస్తూ ఉంటారు. సో అందులో బేసికల్లీ ఈసారి కూడా అదే తంతు కొనసాగింది. మనం గ్లోబల్ రౌండప్ లో ఇంతకు ముందు కూడా చర్చించాము. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అంశం గురించి మాట్లాడాల్సి వస్తుంది. సిఏఏ ఇంప్లిమెంటేషన్ గురించి, లేకపోతే లవ్ జిహాద్ అనేది ఒక కాన్స్పిరసీ థియరీ అని, దాన్ని కావాలని ఫ్లోట్ చేస్తున్నారని, అండ్ భారతదేశంలో ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోతోందని, యాంటై కన్వర్జన్ లా కి సంబంధించి వాళ్ళు తీసుకురావాలని చూస్తున్నారని, ఇట్లాంటి అన్ని వాళ్ళు చెత్త వాగుడంతా వాగుతూ వస్తున్నారు. నిజానికి జయశంకర్ గారు చాలా గట్టిగానే సమాధానం చెప్పారు. జయశంకర్ గారు ఏమన్నారంటే, సో మీ అమెరికా ఎట్లాగైతే మా దేశాల్లోని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందో మీ వ్యవహారాల్లో కూడా మేము జోక్యం చేసుకుంటాము అని ఆయన చెప్పడం జరిగింది. సో ఒకసారి దీన్ని ఎట్లా చూస్తారు, ఈ రిపోర్ట్ ఎట్లా చూస్తారు మీరు? ఎందుకంటే మనం ఈ యొక్క సెగ్మెంట్ కి మనం వెస్టర్న్ హిపోక్రసీ అని పేరు పెట్టాం. హిపోక్రసీ అంటే ఏంటి? మిగతా దేశానికి వీళ్ళు మోరల్ లెక్చర్స్ ఇస్తారు, కానీ వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళు దాని గురించి వాళ్ళు పట్టించుకోరు. సో దాన్ని అంటే వాళ్ళు చేసేది కరెక్ట్, ప్రపంచంలో ఇంకెవరు అదే పని చేసినా అది తప్పు. వాళ్ళ దేశంలో వాళ్ళు వాళ్ళ మైనారిటీ రెడ్ ఇండియన్స్ కి వాళ్ళు ఏం చేశారు, అలాగే వాళ్ళ ఇతరత్ర మైనారిటీస్ ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ సో కాల్డ్ బ్లాక్స్ పట్ల వాళ్ళు ఎటువంటి చట్టాలు వాళ్ళు ఈరోజు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దేశంలో మైనారిటీ జనగా సురక్షితంగా ఉన్నారా? ఈ యొక్క రిపోర్ట్ వచ్చే సమయంలోనే మన బాప్స్ మందిరం ఒకటి, గుజరాతీ స్వామినారాయణ మందిర్ ఒకటి, దాని మీద వీళ్ళు గ్రాఫిటీ ఖలిస్తానీలు గీశారు. దాంట్లో ఏమని రాశారు? హిందూస్ గెట్ అవుట్ ఆఫ్ USA అని రాశారు. అంటే అక్కడ మైనారిటీలు సురక్షితంగా ఉన్నారా? హిందువులు సురక్షితంగా ఉన్నారా? వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు అక్కడ. అలాగే మనకు గన్ కల్చర్ ఉంది, ఆ సొసైటీనే క్షీణిస్తూ అక్కడ జ్యూస్ కి రక్షణ లేదు. కొన్ని యూనివర్సిటీస్లో అయితే జ్యూస్ స్టూడెంట్స్ ని వాళ్ళు బ్యాన్ చేశారు. సో నిజంగా మైనారిటీలు అమెరికాలో సురక్షితంగా ఉన్నారంటే పెద్ద ప్రశ్న. అటువంటి దేశము ఈరోజు మన మీద లెక్చర్ ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు CAA గురించి మాట్లాడారు. CAA భారతదేశంలో ఒక్క పౌరుడు కూడా వర్తించదు. అది మైనారిటీలకు సంబంధించిన విషయం ఎలా అవుతుంది? అది ఇరుపొరుగు దేశాల్లో మైనారిటీలు నష్టపోతున్నందుకు, కష్టపడుతున్నందుకు వాళ్లకు ఆశ్రయం ఇచ్చేటువంటి చట్టం, కానీ ఇది భారతదేశంలో మైనారిటీకి సంబంధించిన విషయమే కాదు. దానిని వీళ్ళు ఈ యొక్క USCIRF రిపోర్ట్ చూపించి భారతదేశంలో ఒక రిలీజియస్ టాలరెన్స్ లేదు అనడంలో ఏమైనా చిత్తశుద్ధి ఉందా? అలాగే లవ్ జిహాద్ గురించి వీళ్ళు మాట్లాడారు, అదొక పెద్ద కాన్స్పిరసీ అంటున్నారు. మరి ఫ్రిడ్జ్ల్లో ప్రత్యక్షం అవుతున్నటువంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ముక్కలు చేసి వాళ్ళు ఫ్రిడ్జ్ల్లో పెడుతున్నటువంటి ఉదంతాల గురించి, ఘటనల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? వీళ్ళు ఎన్ని ఇష్యూస్ ఈరోజు లవ్ జిహాద్లో మనం చూస్తున్నాం. ఎంతమంది అమ్మాయిలు పెళ్ళై తల్లిదండ్రులను ఎదిరించి ధిక్కరించి వెళ్ళిన వాళ్ళు ఈరోజు శవాలుగా తేలుతున్నారో దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి హిపోక్రసీ. అందుకని మనం ఈ సెగ్మెంట్ క్రియేట్ చేసాం అదే పనిగా. వీళ్ళ హిపోక్రసీ ఏంటో మనం చూపించడానికి మనం చేసాం. లవ్ జిహాద్ ఇస్ అ కాన్స్పిరసీ థియరీని ఏ ఆధారంగా చెప్తున్నారు వాళ్ళు? ఇన్ని కేసులు వాళ్ళ ఎదురుగా ఉండగా వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? ఏదో ఒకటో రెండో ఘటనలు అక్కడ ఇక్కడ ఏదైనా ఒక చర్చ్ మీదో మాస్క్ మీదో దాడి జరిగితే దానిని ఉదాహరణగా చూపించి కోట్లాది మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కూడాను యాంటీ ఇస్లాం, యాంటీ క్రిస్టియానిటీని మీరు చిత్రీకరించగలుగుతున్నారే. మరి ఇన్ని కేసులు అమ్మాయిలు చనిపోయి వాళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఉదంతాలు మీ దగ్గర ఉన్నా కానీ కూడా ఇది కాన్స్పిరసీ అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఎంత నిర్లజ్జగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారో మనం చూడొచ్చు. USCIRF అన్నది అమెరికన్ ప్రభుత్వానికి ఒక అస్త్రంగా వాళ్ళు వాడుతున్నారు. దేశాలని అదే పనిగా వాళ్ళు కించపరిచి వాళ్ళలో ఒక మారల్ లెక్చర్ ఇచ్చి వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఇది ఒక అస్త్రం వాళ్ళు.
ఈ రిపోర్ట్ ఏం చెప్తోందంటే ప్లీజ్ డెసిగ్నేట్ ఇండియా యాజ్ అ కంట్రీ ఆఫ్ కన్సర్న్ అని వాళ్ళు కోరడం జరిగింది. అంటే దాని తర్వాత ఇంకా మనకు వాళ్ళు లెక్చర్ ఇస్తూనే ఉంటారు ప్రతి ఘటనకు కూడా. అదే ఒక హిందువుల పట్ల జరిగితే మాత్రం నోరు మెదలపరు. రామనవమి ప్రొసెషన్లో రాళ్ళు రూపినప్పుడు దాని గురించి ఏం మాట్లాడు. అలాగే మనకు దళిత అమ్మాయిలని ముస్లింలు చంపినప్పుడు దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడు. ఇవి వాళ్ళ రిపోర్ట్స్ ఎక్కడా కనిపించవు. సెలెక్టివ్గా వాళ్ళు పికప్ చేసుకొని వాళ్ళ నెరేటివ్ స్థాపించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. అందుకనే మన భారత ప్రభుత్వం దీన్ని కంప్లీట్గా ఖండించింది. ముందర మీ దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ గురించి మీరు ఆలోచించేయండి. మీ దేశంలో హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఎలా జరుగుతున్నాయో దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఫస్ట్ మా గురించి పట్టించుకోవడం మీరు మానేయండి. మా దేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక సాంస్కృతిక దేశం. మైనారిటీస్ మా దేశంలో ఎంత సురక్షితంగా ఉన్నారో అంత మీ దేశంలో లేరు. కాబట్టి మీరు మాకు లెక్చర్ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు మాకు ఇస్తే కనుక మేము కూడా మీ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు రావచ్చు అని చెప్పి మనం చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం. అయినా వాళ్ళకు ఒక విధమైనటువంటి ఆధిపత్య ధోరణి అమెరికాలో పోదు కాబట్టి ఇటువంటి సంస్థలను వాడుకొని వాళ్ళు చేసేటువంటి నెరేటివ్ బిల్డింగ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి అలెక్స్ సొరోస్ ని యూనస్ కలిశారు. అలెక్స్ సొరోస్ జార్జ్ సొరోస్ కొడుకు అలెక్స్ సొరోస్, అతన్ని మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన కలవడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా ఇది కూడా ఒక హిపోక్రసీనే కదా. అంటే ఈ రెజీమ్ చేంజ్ మేమే చేయించామని చూపించడానికి చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు జార్జ్ సోరోస్ రిటైర్ అయిపోయారు. జార్జ్ సోరోస్ రిటైర్ అయిపోయి కుమారుడికి అప్పచెప్పాడు. ఆయన ఓపెన్ సొసైటీ ఏదైతే ఫౌండేషన్ ఉందో అది కుమారుడు అలెక్స్ సోరోస్ చూసుకుంటున్నాడు. అతన్ని మొహమ్మద్ యూనిస్ కలిశాడు అంటే కనుక ఇది తప్పకుండా అల్ట్రా లెఫ్టిస్ట్ అజెండాను ముందుకు తీసుకువెళ్లే దిశగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు దేశంలో డెమోక్రటిక్ గా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకి వీడికి ఎటువంటి సంబంధం లేదు. కానీ అమెరికా ఏమో మేము డెమోక్రసీకి ఛాంపియన్స్ అని చెప్పుకుంటారు. మేము డెమోక్రసీకి ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి దేశము డెమోక్రసీని బేఖాతరు చేసి యాంటీ డెమోక్రాటిక్ గా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని వీళ్ళు ప్రోత్సహించి ఆయనకు పెద్ద పీట వేస్తున్నారంటే కనుక అంతకంటే హిపోక్రసీ ఏముంది అర్థం చేసుకోవచ్చు. రైట్. సరిగా ఈ వారం మనం కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ ఈ సెగ్మెంట్ ని కూడా మనం చూద్దాం. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయి అనే అంశానికి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇది. సో ఈ వారం ఈ కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో మనకు కనబడుతున్నది ఏంటంటే కాలిఫోర్నియాకి సంబంధించిన కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఒక లెజిస్లేషన్ కి సైన్ చేశారు. అదేంటంటే ఎలక్షన్స్ కి ఎవరైనా సరే అంటే ఓటర్ ఐడి అక్కర లేకుండానే ఓట్ వేసే ఒక చట్టాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. బేసికల్లీ ఇది ఎంత అన్యాయం అంటే ఇది దేనికోసం అర్థం కాకుండా ఉంది. సరే, డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా ఫ్రీ సొసైటీ అని ఇంకోటని చెప్తూ వస్తూ ఉంటారు. అండ్ ఎవరైనా సరే ఓట్లు వేయొచ్చు. ఇప్పుడు లైక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి వత్తాసు పలుకుతూ డెమోక్రాట్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో కాలిఫోర్నియా డెఫినెట్లీ డెమోక్రాట్ కి మద్దతుగా ఉన్న స్టేట్ గా కనబడుతుంది. సో బేసికలీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఇది తీసుకొస్తే కనుక. సో రిపబ్లికన్స్ ఏమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా మాట్లాడతారు. సో ఓట్లు పెంచుకోవడానికి ఇది ఒక లెక్కగా కనబడుతోంది. అంతేకాదు ఓటు వేయడానికి ఐడి అక్కర్లేదు అనడం అనేది ఇది విడ్డూరమే ఒక రకంగా. కరెక్ట్. అందుకనే మనం ఈ సెగ్మెంట్ లో పెట్టాము. వాళ్ళ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాము. ఏదైనా ఇంతవరకు ఉన్నటువంటి పరిభాష ఏంటి? ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులు వాళ్ళు మాత్రమే ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకోగలరు. అటువంటిది ఈరోజు నువ్వు నేను కాలిఫోర్నియాకి విజిట్ మీద వెళ్ళినా కానీ కూడా, ఏదో హాలిడేకి వెళ్ళినా కానీ కూడా మనం వెళ్ళి ఓటు వేయచ్చు. అంటే ఇది డెమోక్రసీయా? ఆ దేశంలో ఎటువంటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రావాలి, ఎవరు ఎన్నుకోబడాలి అన్న నిర్ణయం ఆ దేశ పౌరులు చేయాలి కదా. పౌరవేతరులు కూడా దానిని నిర్ణయించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆ సమాజం ఎటువంటి సమాజం? అది ఏమవుతుంది? అది డెమోక్రసీ ఏమవుతుంది? అందుకనే మనం ఈ సెగ్మెంట్ కొలాప్సింగ్ వెస్టర్న్ సొసైటీ మీద పెట్టాము. అంటే ఆ సమాజం ఎలా క్షీణిస్తుందో చూస్తున్నాం. ఒక్క ఓటు బ్యాంక్ మాత్రమే ఆధారంగా వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటే కనుక మనకు ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఈరోజు లెబనాన్ ఉన్నది. లెబనాన్ ఒకప్పుడు క్రిస్టియన్ మెజారిటీ దేశం. అది వాళ్ళు ఎప్పుడైతే లిబరలిజం ఇవన్నీ పెట్టుకుంటూ వాళ్ళు వీళ్ళని పర్మిట్ చేయడం మొదలు పెట్టారో, వీళ్ళని పాలెస్టీనియన్స్ ని పిఎల్ఓని అక్కడ వచ్చి స్థావరాలు పెట్టుకోవడానికి పర్మిషన్ చేశారో, ఈ రోజు క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? వాళ్ళు కంప్లీట్ గా ఇమిగ్రేట్ అయిపోయారు. లాటిన్ అమెరికాకి, నార్త్ అమెరికాకి, యూరోప్ కి ఇమిగ్రేట్ అయిపోయారు. ఈ రోజు రమారమి 20-25% పడిపోయింది వాళ్ళ పాపులేషన్. అలాగే మనం మన దేశంలో చూస్తున్నాం. మనం ఓటు బ్యాంక్ కోసం జ్యోతి బసు ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం మన ఇల్లీగల్ బంగ్లాదేశ్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఓటు హక్కులు ఇచ్చి వాళ్ళతోటి ఓటింగ్ ఒక బ్లాక్ గా తయారు చేసినటువంటి పరిస్థితి తెలుసు మనకు. ఈ రోజు అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా
కంప్లీట్ జిహాదీ ముస్లిం మెంటాలిటీ ఉంటేనే అక్కడ వాళ్ళు ఆ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గా ఉండొచ్చు. మమతా బెనర్జీ అదే చేస్తోంది. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల సమాజం ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు. కాలిఫోర్నియా అన్నది ఐటీ కంపెనీస్ హబ్, అది సిలికాన్ వ్యాలీ. అక్కడ మీరు ఇటువంటి పని చేశారంటే గనక క్రమేపీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆ ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళు ఎస్పెషలీ మనకు వెనెజుయేలా, తర్వాత మెక్సికో, ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఆ దేశంలో క్రిమినల్స్ని వదిలేశారు, డ్రగ్ అడిక్ట్స్ని వదిలేశారు. వాళ్ళందరూ వచ్చి అమెరికాలో తిష్ట వేశారు. సో వాళ్లకు అంటే మీరు ఇంత అద్భుతమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ ధనంతో వీళ్ళని మీరు పోషించడం మొదలు పెడితే కనుక ఆ సమాజం ఎంతకాలం నిలవగలదు? వెనెజుయేలా కొలాప్స్ అయింది, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది, ఎన్నో ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కొలాప్స్ అవుతున్నాయి. క్యూబా ఆల్మోస్ట్ దరిద్రంలో ఉన్నది అది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మీరు ఇంతటి అద్భుతమైనటువంటి ఐటీ సిలికాన్ వ్యాలీని కూడా మీరు అధపాతాలను చూసే ప్రయత్నం చేస్తున్నారు ఈయన న్యూస్. అందుకనే వాళ్ళ సమాజం క్షీణిస్తుంది, మన కళ్ళెదురు కనిపిస్తాం ఇటువంటి నిర్ణయాలు చేస్తే. ఏ దేశంలో అయినా వాళ్ళ పౌరులు మాత్రమే ఆ ప్రభుత్వాలు నిర్ణయించాలి, కానీ పౌరులు కానటువంటి వాళ్ళు, సిటిజన్స్ కానటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కనుక ఆ దేశం యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. రైట్ సార్, నిజంగా రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ మామిడి గారు. నిజానికి ఈ వారం గ్లోబల్ రౌండప్ లో చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మీరు అనేక విషయాల గురించి తెలుసుకున్నారు. అండ్ వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అండ్ బిఫోర్ దట్, NH ప్రైమ్ OTT ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.